శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 127వ పేజీ 4వ రోజు పారాయణము. ప్రభు వైభవ విస్తారణ. దాజీ సాహెబ్ భోస్లే 29వ భాగం. జాముకు ఒకసారి వాయించే డంకా నౌబత్ ధ్వని ఇప్పటికీ మాణిక్యనగర్కు వచ్చే యాత్రికులకు వినిపిస్తుంది. ఇది ఎప్పటి నుండి ప్రారంభించబడిందో తెలియదు. ప్రభు మాణిక్యనగరులో నివసించడం మొదలయ్యి ప్రభు దర్బారు శోభ సంతరించుకున్న తర్వాత గణేశ చతుర్థి రోజు ప్రొద్దున్న ప్రభు కాలకృత్యాలు తీర్చుకొని ఆరుబయటకు కూర్చున్నప్పుడు రాజేశ్వర్ గ్రామానికి చెందిన గృహస్థు ఒక చిన్న సుందరమైన గణపతి మూర్తిని తెచ్చి ప్రభు ముందు పెట్టి, ఈరోజు గణేష చతుర్థి ఉన్నందువల్ల గురు దర్బారులో ఈ ప్రతిమను ప్రతిష్ఠించి ఉత్సవం చేయాలని కోరికగా ఉంది అని ప్రార్థించారు. గణపతి చాలా సుందరంగా తయారు చేసినందున అది చూసి ప్రభు చాలా సంతోషించి ఆయన కౌశల్యాన్ని మెచ్చుకొని, గణపతి మా దగ్గరికి ఎలా వచ్చారో అలాగే డంకా నౌబత్ కూడా తెచ్చుకుంటే పెద్ద ఉత్సవం చేయవచ్చు అన్నారు. అలా అనగానే 2-3 గంటల తర్వాత తూర్పు ద్వారం వద్ద డంకా వాయించబడింది. అది ఎవరు వాయించారంటే కళ్యాణ్కు చెందిన డంకా వాయించేవాళ్ళు ప్రభు వద్ద కొన్ని రోజులు సేవ చేయాలని వచ్చి తాము వచ్చిన విషయం ప్రభువుకి తెలియచేయాలని వాయించారు. అందరూ ఆ విషయాన్ని ప్రభువుకి తెలియచేసి గణపతి ఉత్సవానికి చేయాల్సిన ఏర్పాట్లు చేసి గణపతిని ప్రతిష్ఠించారు. డంకా వాయించే వాళ్లకు భోజన వసతి కల్పించి డంకా వాయించే సమయాలు వారికి తెలియచెప్పారు. ఈ విధంగా జాముకు ఒకసారి డంకా నౌబత్ వాయించటం మొదలైంది. 4-5 నెలల తర్వాత వారు తిరిగి వెళ్ళడానికి ప్రభు అనుమతి అడిగారు. ఆ సమయములో అక్కలకోట సంస్థానములో కార్యనిర్వహణ చేసే దాజీ సాహెబ్ భోస్లే ప్రభు దర్శనానికి వచ్చారు. సంస్థానములో మొదలైన డంకా వాయించడం ఆగిపోతుందన్న విషయం విని అది ఎప్పుడూ వాయిస్తూనే ఉండాలన్న కోరికతో దాని ఖర్చుల కోసం అక్కలకోట సంస్థానము నుండి ప్రతి నెల 30 రూపాయలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని మాట ఇచ్చారు. ఈ విధంగా అది పునః ప్రారంభించటం వారి మూలంగా జరిగింది. అది చివరి వరకు వారి వల్లనే నడుస్తుందనే నమ్మకం ప్రభువుకి కలగలేదు. అందుకని ప్రభు ఇలా అన్నారు: మాది ఫకీరుల దర్బారు, డంకా అవసరం లేదు. గురు దర్బారు యొక్క డంకా త్రిభువనాలలో ప్రతిధ్వనిస్తుంది. అందుకని దానితో ఈ దర్బారుకి అవసరం లేదు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఉండనివ్వండి, కానీ ఈ బాధ్యత చివరి వరకు నిలబెట్టుకోవాలి. దాజీ సాహెబ్ భోస్లే గారి ద్వారా మొదలు పెట్టబడిన డంకా వాయింపు 3-4 సంవత్సరాలు అక్కలకోట సంస్థానము ఖర్చుతోనే నడిచింది. కొంతకాలానికి ఆ ఖర్చు రావటం ఆగిపోయింది. ఎందువలనంటే అక్కలకోట సంస్థానములో ఏవో గొడవలు జరిగి దాజీ సాహెబ్ అక్కలకోట సంస్థానము విడవడం జరిగింది. కానీ ఒకసారి మొదలుపెట్టిన డంకా వాయింపు ఆగిపోకూడదని ప్రభు సంస్థానమే ఆ పద్ధతిని కొనసాగించింది. అది ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అక్కలకోట రాజావారికి పుత్రుడు కావాలన్న కోరిక బలంగా ఉండేది. సంస్థానములో కొన్ని గొడవలు కూడా జరుగుతుండేవి. వాటి నివారణ జరగాలని అక్కడ కార్యనిర్వహణ చేసేవారు ఎప్పుడూ ప్రభు దర్బారుకు వచ్చేవారు. అలా ఒకసారి ఒకరు ప్రభువుపై విశ్వాసంతో ప్రభు వద్ద ప్రార్థించడానికి వచ్చారు. నేను పిలిచినప్పుడు వస్తే ప్రసాదం ఇస్తాను అని ప్రభు తెలియచేశారు. తర్వాత ప్రభువు నుండి ప్రసాదం తీసుకోవడానికి రావలసిందిగా పిలవడానికి వచ్చిన మనిషి తిరిగి ప్రభు వద్దకు వెళ్ళి ఆయన భోజనానికి కూర్చున్నారని చెప్పాడు. అప్పుడు ప్రభు, అరే ప్రసాదం వేళ ఆయన పోగొట్టుకున్నారు అని కూర్చొని ఉండిపోయారు. తర్వాత ఆ గృహస్థు ప్రసాదం తీసుకోవడానికి చాలా ప్రయత్నించారు, కానీ ప్రసాదం దొరకలేదు. స్వయంగా ప్రభు చేతితో ప్రసాదం దొరకటం ఎంతో అదృష్టం. ఆ యోగం వాళ్ళకి లేదు. ఆ విషయం అందరికీ తెలిసి ఉండెను. తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు వద్దకు వెళ్లే విషయంలో శ్రద్ధ చూపేవారు. 30వ భాగం. కంది కిషన్ రావు 129వ పేజీ. ఇంతకు ముందు 8 గవ్వలు ఈ విషయానికి సంబంధించిన సంఘటన విషయములో చరిత్రకారులందరూ ఒకే విధంగా చెబుతారు. కానీ ఆ స్త్రీ సంబంధించిన పేరు
ఆ స్త్రీ సంబంధించిన పేరు స్థలానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు కనిపిస్తాయి. ఆ స్త్రీకి సంబంధించిన పేరు స్థలానికి సంబంధించి భిన్న అభిప్రాయాలు కనిపిస్తాయి. సదాశివరావు మన్సబ్ అనే పేరు గల ఒక వృద్ధ గృహస్థు చుడుగుప్ప జిల్లాలో అకౌంటెంట్గా ఉండేవారు. వారు చెప్పడం వల్ల ఈ విషయం తెలిసింది. దాని ప్రకారం ఆ స్త్రీ కంది కిషన్రావు అనే పేరు గల దేశముఖ్ గారి పత్ని. నరహరి కృత అముద్రితం చరిత్రలో కంది కిషన్రావు యొక్క పేరుతో ఈ ఘటన హళీకేడ్లోని బాలచంద్ర దీక్షితుల ఇంట్లో ప్రభువు ఉన్నప్పుడు జరిగింది అంటారు. ఆ స్త్రీ పుట్టిల్లు హళీకేడ్. అందుకని తన వైభవాతిశయంతో మేనాలో కూర్చొని తల్లిగారింటికి వస్తుండేది. ఆమె యవనవతి అయి ఉండెను. కానీ సంతతి లేకపోవడం వల్ల పిల్లల కోసం ఆమె ఆశతో ఉండెను. ఆమె ప్రభువు యొక్క కీర్తి విని తల్లిగారింట్లో కొన్ని రోజులు ఉండి తర్వాత కళ్యాణికి వెళ్ళాలని వచ్చెను. కానీ ప్రభు హళీకేడ్కు వచ్చారని ఆమెకు తెలియదు. ఆమె అంతరంగం తెలుసుకొని ప్రభు త్రోవలో కూర్చొని ఉండెను. ఆమె రాగానే మొదట తెలియచేసిన భీమాబాయి కథలాగా జరిగింది. ప్రభు దర్శనము అనుకోని రీతిలో జరిగి తన కోరిక తీరడం వల్ల ఆనందంతో ఆమె తన అత్తగారింటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుకు గవ్వలు ఇవ్వడం వల్ల గర్భవతి అయ్యి పుత్రుడు కలిగాడు. పుత్రోత్సవంతో సంతోషించి ఆ స్త్రీ తన పుత్రునితో సహా ప్రభు సన్నిధికి వచ్చి దాన ధర్మాలు చేసింది. 130వ పేజీ శ్రీ మాణిక్య చరితామృతము. తర్వాత ఆమెకు 5 మంది పుత్రులు జన్మించారు. ప్రభువుపై పూర్తి శ్రద్ధ ఉండటం వల్ల ఆమె ప్రతి పుత్రుణ్ణి ప్రభు కాళ్ల వద్ద ఉంచి దాన ధర్మాలు చేసేది. 5వ పుత్రుని సమయంలో ప్రభు మాణిక్ నగరులో ఉండేది. ఆమె తన 5గురు పుత్రులతో అక్కడికి వచ్చి అత్యంత శ్రద్ధతో ప్రభు పూజ చేసి అన్నదానం చేసి తిరిగి వెళ్లాలని అనుమతి అడుగుతూ, నాకు ఇప్పుడు పుత్రులు అవసరం లేదు. ఇప్పుడు ఉన్న 5గురు పుత్రులు సంతోషంగా ఉండాలి. నాకు శరీరంలో రోజు రోజుకు శక్తిహీనత అనిపిస్తున్నది. ప్రసవ వేదన భరించే శక్తి లేదు. అందుకని దయచేసి పుత్రులు కాకుండా చేయమని అడిగింది. ఇలా చమత్కారంగా అడిగేసరికి ప్రభువుకి నచ్చలేదు. ప్రభువు ఆమెకు అనేక విధాలుగా నచ్చ చెప్పారు. బాయి, ఈ విధంగా నీవు కోరడం మంచిది కాదు. దత్తుడు నీకు ప్రసాదంగా ఇచ్చే దానిని నీవు తీసుకోవాలి. ఈ విషయాన్ని దూరదృష్టితో ఆలోచించు. దొరికిన వరాన్ని కాదనుకో. ఈ విధంగా నచ్చ చెప్పిన ఆమె తన పట్టు విడవలేదు. అప్పుడు ప్రభు సరే, నీ ఇష్టం అని తిరిగి వెళ్ళడానికి అనుమతించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు అకస్మాత్తుగా ఆమె భర్త జబ్బుపడి మరణించారు. అనుకోకుండా జరిగిన సంఘటనతో ఆమె ప్రభువు మాటలు గుర్తుకు వచ్చి తను పట్టుదల వల్ల ఇలా జరిగిందని పశ్చాత్తాపపడింది. ఇక చేసేది ఏమీ లేకపోవడం వల్ల ధైర్యంగా సహనం చూపించింది. ఈ విధంగా ఆ సంఘటన జరిగింది. దీంట్లో పేర్లతో సంబంధం లేదు. అప్పారావు హైదరాబాదు వారి భార్య భీమాబాయి అయితేనేమి, కంది కిషన్రావు గారి భార్య అయితేనేమి, జరిగిన కథలో మాత్రం తేడా లేదు. 31వ భాగం. జయప్ప సోనార్ కంసాలి. జయప్ప అనే కంసాలి ఒకరోజు సాయం సమయంలో ప్రభు దర్శనం కోసం వచ్చినప్పుడు చాలా జనసమూహం ఉంది. కారణం ఆ రోజు హుమనాబాదు వీరభద్రేశ్వరుని జాతర. అందువల్ల ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల జనం అక్కడ పోగయ్యారు. వారికి ప్రభు విషయం తెలిసి అక్కడికి వచ్చిన వారు మాణిక్ నగర్కు రావటం మొదలయ్యింది. ఆ రోజు వారంతా రావటం వల్ల జనం విపరీతంగా నిండిపోయారు. చీకటి పడిన జనం మాత్రం తగ్గలేదు. ఆ సమయంలో ఒక వృద్ధ కంసాలి తన కుటుంబంతో అక్కడికి వచ్చారు. వారి వయసు సుమారు 79 సంవత్సరాలు. అతను 50 మంది కుటుంబ సభ్యులతో ప్రభు దర్శనానికి వచ్చారు. అందరూ ప్రభు దర్శనం చేసుకున్నా కానీ ఆ వృద్ధునికి మాత్రం ప్రవేశం దొరకలేదు. వారు దూరం నుండే దర్శనం చేసుకోవాలని అనుకున్నారు. చీకటి పడుతుండగా ప్రభు దృష్టి ఆ వృద్ధ కంసాలిపై పడి వారిని ప్రభువు తన దగ్గరకు పిలిపించుకున్నారు. ఆయన వచ్చి ప్రభు కూర్చునే కట్టకు ప్రక్కగా నిల్చొని చేతులు జోడించి నమస్కారం చేస్తుండగా ప్రభు ఆయన కుడి చేతికి కట్టబడిన పట్టు వస్త్రంలో ముడివేసిన
చిన్న బంగారు పెట్టె తీసుకున్నారు. దాంట్లోంచి మడిచి పెట్టబడిన కాగితాన్ని తీసి దీపం ముందు చదవసాగారు. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా ఆ వృద్ధ కంసాలి ప్రభు ప్రేమకు ముగ్ధుడయ్యెను. తాను లాండవతిలో ఉండగా మనోహర మహారాజుల వారు తనకు మోక్షప్రాప్తి కలిగించే ఈ వస్తువుని ఇచ్చి దానిని తన పుత్రునికి చూపించమన్నారు. కానీ ప్రభు ఏ విషయం అడగకుండా, పరిచయం లేకుండా, సంబంధం లేకుండా తన వద్ద నుండి దానిని తీసుకున్నారని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. మనోహర మహారాజుల వారు తన పుత్రునికి చూపించవలసిందిగా చెప్పారు. కానీ వీరే మనోహర మహారాజులు పుత్రులనే ఆలోచన కూడా కంసాలికి కలగలేదు. ఎందుకంటే ప్రభు జన్మించగానే ఆ గృహస్థు తన కుటుంబంతో సోలాపూర్కి వెళ్ళిపోయారు. ప్రభు పేరు మాణిక్య ప్రభు అని ఆయనకు తెలియదు. మాణిక్య ప్రభు కళ్యాణంలో ఉన్నారని తెలిసి కులదేవతను దర్శించుకొని వెళుతూ వీరభద్రుని యాత్ర చేసి కళ్యాణ్కి వెళ్ళి మనోహర మహారాజు గారి పుత్రుని వెతకాలని అనుకొని ఉండెను. ప్రభు పూర్తి కాగితం చదివిన తర్వాత ఆశ్చర్యంగా చూస్తూ దగ్గర ఉన్న వాళ్ళ ముఖాలను చూడసాగారు. అప్పుడు వాళ్లకు ఆ కాగితంలో ఏదైనా మహోత్తరమైన విషయం ఉందేమో అనిపించింది. కానీ ప్రభువుకు విస్మయం కలిగించే విషయం ఆ కాగితంలో ఏముంది అని అడగడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. తాత్యా సాహెబు గోవింద శాస్త్రి అనే పేరు గల ఒక బ్రాహ్మణునితో యోగశాస్త్రానికి సంబంధించిన వాద వివాదం చేస్తూ కూర్చొని ఉండేది. ఆయన అప్పటికి ప్రభువు వద్ద నుండి ఆ కాగితం తీసుకుని చదవసాగారు. గోవింద శాస్త్రి కూడా ఆ కాగితంలో ఏముందో అని చూడగా అది మనోహర మహారాజుల వారు ప్రభువు యొక్క జన్మపత్రిక వ్రాసి ఉంచారని, దానిలో ప్రభువు యొక్క పూర్తి భవిష్యత్తు వ్రాయబడిందని వాళ్లకు తెలిసింది. 132వ పేజీ. శ్రీ మాణిక్య చరితామృతము. పూర్తి పత్రిక చదివిన తర్వాత దాని విషయంపై చర్చ జరగకూడదని ప్రభు ఆ కాగితాన్ని వారి చేతిలో నుండి తీసుకొని దీపానికి పైన పెట్టి బూడిద చేసి ఆ బూడిదను భస్మంగా నుదుటికి వ్రాసుకున్నారు. అది చూసి తాత్యా సాహిబ్ గారు, ఏం చేస్తున్నారు? ఇలాంటి ముఖ్యమైన విషయాన్ని కావాలని ఎందుకు లేకుండా చేస్తున్నావు అంటే తిరిగి తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ప్రభు ఆ లేఖ ఉండకూడదని సమాధానపరిచారు. మన తండ్రి తన జాతకం తయారు చేసి అందరికీ తెలియాలని వ్రాసిపెట్టారు. దాని ప్రకారం ఇప్పుడు జరిగితే ఆ లేఖ నిజమవుతుంది. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఆ కారణంగా జనములో అపవాదు వస్తుంది. మరి సద్గురువుకు మనం ఇంత ప్రతిబంధకం ఎందుకు కలిగించాలి? గుప్తంగానే ఉంటే మంచిది అన్న ప్రభు మాటలు వినగానే ఆ కంసాల యొక్క సంశయాలు పటాపంచిలయ్యాయి. మనోహర నాయకు యొక్క పుత్రుడే ఈ మాణిక్య ప్రభు అని, వారిదే ఈ జన్మపత్రిక అని కంసాలికి అప్పుడు తెలిసింది. తనకు మోక్ష మార్గం దొరుకుతుందో లేదో అనే శంక దూరం అవ్వడం, ప్రభు యొక్క అంతర్జ్ఞానం యొక్క ప్రత్యక్ష అనుభవం జరగటం మరియు మనోహర మహారాజులు వారు చెప్పిన దానికంటే ఎక్కువ సమర్థత ప్రభువులో కనిపించటం వల్ల పరమార్థ సాధనయే కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగించమని అడగాలని ఆయన ఆలోచించసాగారు. అక్కడ ఏది జరగాలో అదే జరుగుతుంది. తండ్రి మీకోసం తయారు చేసిన లేఖను మీరు ఎందుకు లేకుండా చేశారు? భక్తుడు ఏదైనా ప్రతిజ్ఞ చేస్తే సద్గురువుగా దానిని పూర్తి చేయాల్సిన మీరు అనవసరంగా ఎందుకు శంకిస్తున్నారు? ఇలా తాత్యా సాహిబ్ గారు ప్రభువుతో అంటూ బాధపడసాగారు. దానికి గోవింద శాస్త్రి మద్దతు ఇచ్చారు. ఆయన విద్యుత్తు బ్రాహ్మణుడై ఉండెను. వారు ఇలా అన్నారు: కృష్ణ పరమాత్మ శాస్త్రాలు ఉపయోగించానన్న శపథాన్ని భీష్మాచార్యుల కోసం విరమించవలసి వచ్చింది. రామావతార పూర్తి చరిత్ర కోయవాడైన వాల్మీకి కల్పనతో వ్రాయబడిన గ్రంథ ప్రమాణంగా పరమేశ్వరుడైన రామునికి మానవ రూపం ధరించాల్సి వచ్చింది. ఇలా యుగ యుగాలుగా సంప్రదాయం నడుస్తూ వస్తుంది. మనోహర మహారాజు వ్రాసిపెట్టిన లేఖను కాల్చడానికి ఎవరు సమర్థులు? దానిని మీరు నిజం చేయాల్సింది. ఎందుకు కాల్చారు అనగానే ప్రభువు ఇద్దరిని సమాధానపరిచారు. అప్పుడు ఆ కంసాలి మాట్లాడసాగాడు. ప్రభు మహారాజ్, మీ తండ్రి వ్రాసిపెట్టిన విధంగా మీ చేతులతో ఏది కావాలో అది తనకు తానే అవుతుంది. కానీ ఆయన ఇచ్చిన మాట మాత్రం మీరు ఇప్పుడే పూర్తి చెయ్యాలి. వయసు 75 సంవత్సరాలు గడిచిపోవటం వల్ల జీవితం యొక్క భరోసా కనిపించటం లేదు.
మనోహర మహారాజుల వారితో నా రుణానుబంధం ఎంతటిదో నా మనసుకు తెలుసు. మీ మాతృశ్రీ భయమ్మకు గుర్తు ఉండవచ్చు. ఆ తండ్రి ధన్యులు. మీ వంటి పుత్రరత్నాన్ని జగత్ కళ్యాణం కోసం ఉత్పన్నం చేసి తాను మాత్రం ఎప్పుడో స్వర్గానికి వెళ్లారు. ఇలా కంసాలి అమాయకంగా మాట్లాడింది విని ప్రభువుకు ఆయనపై ప్రేమ కలిగింది. దానికి కారణం తండ్రి ఏం చెప్పారో ప్రభువుకు ముందే తెలుసు. అయినా కూడా తండ్రి ఏం మాట ఇచ్చారో ముందు చెప్పమని అడిగారు. ఆయన ఆశీర్వాదంతో పూర్తి చేయబడుతుందేమో చూద్దాము అన్నారు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా చెప్పారు. మీ తండ్రి వల్ల మాకు ఉపకారం జరిగింది. ఆయన చెప్పడం వల్ల నేను లాండవతి విడిచి సోలాపూర్ వెళ్లి సుఖంగా సంసారం చేస్తూ ఉన్నాను. పుత్రులు, కోడళ్ళు, మనములు, మనమరాళ్లతో సంతోషంగా కాలం గడిపాను. పరమార్థం లభించడానికి ఏదైనా దారి చూపించమని అడిగితే ఆ రోజులు ముందు ఉన్నాయని ఎప్పుడూ అనేవారు. మీరు జన్మించిన రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈ జన్మపత్రిక తయారు చేసి నాకు ఇచ్చి జాగ్రత్తగా ఉంచి ఉపనయనము అయిన తర్వాత నీకు వీలైనప్పుడు వెళ్ళి కలిసి ఇది చూపించు. అప్పుడు నీ కోరిక పూర్తవుతుందని నాతో అన్నారు. నేను సోలాపూర్కి వెళ్ళిన తర్వాత ఆయన కూడా లాండవతిని విడిచి వెళ్ళిపోయి కళ్యాణ్లో నివసించారని, అక్కడే దేహత్యాగం చేశారని విన్నాను. అప్పుడు మీ దర్శనానికి రావాలని అనుకున్నాను, కానీ ఇంట్లో కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. తర్వాత వీలు చేసుకుని రావాలనుకున్న వేళలో మీరు ఎవరినో వెంట తీసుకుని పండరీపురం వెళ్లారని తెలిసింది. అందుకని రాలేకపోయాను. అందరూ అంటే మీ తాతగారింట్లో కూడా దేశాంతరం వెళ్లారని తెలిసి నిరాశ చెందాను. తర్వాత వారిపై భారం వేసి ఉండిపోయాను. వీరభద్రుడు హుమ్నాబాద్ మా కులదేవత అవడం వల్ల చాలా రోజులుగా రావటం కుదరక కుటుంబ సభ్యులందరితో దర్శించుకుందామని ఇలా వచ్చాము. బాపు మనోహర నాయకు యొక్క చిరంజీవులు మీరే అని నాకు తెలియదు. కళ్యాణిలో మాణిక్య ప్రభు అని పేరు గల సాధువు మహనీయులు ఉత్పన్నమయ్యారని, వారే ఈ గ్రామాన్ని తయారు చేశారని నిన్ననే నాకు తెలిసింది. 134వ పేజీ. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము. నేను తిరిగి వెళ్లే ముందు కళ్యాణికి వెళ్లి మిమ్మల్ని వెతకాలని మరియు వెళ్తూ ఈ కొత్త సాధువు యొక్క దర్శనం చేసుకోవాలని ఈ రోజు పొద్దున్న ఇక్కడికి వచ్చాను. బాపు యొక్క ఆశీర్వాద ప్రభావంతో ఆయోచితంగా మీ దర్శనం జరిగింది. ఇదంతా చెప్పేసరికి ఆ వృద్ధుడు అలసిపోయాడు మరియు తన తండ్రిపై ఉన్న భక్తి ప్రభు సంతృప్తులయ్యి ముందుగా అతని క్రింద కూర్చోపెట్టి వారితో మృదుమధురమైన స్వరంతో, తండ్రి మిత్రుడు తండ్రితో సమానులు. మీ వంటి వారికి మా వంటి పిల్లలు ఏమి ఉపదేశం ఇవ్వాలి? వృద్ధులు జగత్తులోని మంచి చెడు 2 విషయాలను వేల సంఖ్యలో అనుభవించి ఉండడం వల్ల ముందు దారి దానికదే కనిపిస్తుంది. ఇప్పటి కాలంలోని మాకు జగత్తంటే ఏమిటో తెలియదు. మేమెలా ఇతరులకు పరమార్థాన్ని దారి చూపించాలి? ప్రభు మాటలు విని మధ్యలో ఆ వృద్ధుడు, మహారాజ్, ఈ సమయంలో మీరు ఏదో సత్పురుషుడని లేదా మనోహర బాపు పుత్రులని మీపై భారం వేయట్లేదు. నాకు తప్ప ఇతరులకు తెలియని ఎన్నో జరిగిన విషయాలను మీరు సరిగ్గా గుర్తుపట్టడం వల్ల మీరు సర్వవ్యాపకమైన పరమేశ్వరులని నాకు నిశ్చయంగా తెలిసింది. మీ వాస్తవిక స్వరూపం తెలిసింది. నాకు ఒక విన్నపం చేసుకోవాలనిపిస్తుంది. నాకు ఈ వయసులో జపతపాలు, నియమనిష్టలు, అనుష్ఠానాలు సాధ్యం కావు. అలాంటి మార్గంలో కాకుండా ఒకేసారి మోక్షప్రాప్తి కలిగే మార్గం చెప్పండి. మీ ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను. నేను తిరిగి వెళ్ళి మాత్రం ఏం చేస్తాను? ఎప్పటి వరకు మీ ఈ అసామాన్య సామర్థ్యయుక్తమైన సగుణమూర్తి నా దృష్టి ముందు ఉంటుందో అప్పటి వరకు మీ పాదాల వద్ద ఉండి నా దేహాన్ని అర్పిస్తాను. ఈ విధంగా ఆ వృద్ధుని పట్టుదల, అమాయకత్వం అక్కడ ఉన్న అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ప్రభు మాత్రం నవ్వుతూ ఇలా అన్నారు. ఈ విధంగా తమకు కావాలని పంతంతో మోక్షప్రాప్తి కోసం పట్టుబట్టే వారికి ముక్తినియ్యడం కష్టమైన పని కాదని, వారు మనస్సులో అనుకోగానే ముక్తి లభించినట్లే అంటూ ఆ తర్వాత గౌరవంతో
వినయపూర్వకంగా ఆ అమాయక కంసాలితో ప్రభువు ఇలా అన్నారు, మా యొక్క తీర్థరూపంపై మీకు ఇంతటి నిష్ఠ ఉంటే ఇలా చెయ్యండి. అయినంత తొందరలో సోలాపూర్కి వెళ్ళి ఇప్పటి వరకు సంపాదించిన సంపదను ఆప్తులకు మీ ఇష్టానుసారంగా యోగ్యత తెలుసుకుని పంచండి. వాళ్లల్లో మీ తర్వాత మనస్పర్ధలు కోట్లాటలు రాకుండా చేసి ఒకసారి మీరు సంతృప్తులైతే మీ కోరిక కూడా పూర్తి అవుతుంది. ప్రభు ఆజ్ఞను కంసాలి ఆనందంగా ఒప్పుకున్నారు. ఈ విధంగా ప్రభువు యొక్క జన్మ విషయం సగం అయిన విశ్వసనీయ సమాచారం తెలియడం వల్ల పూర్తిగా తెలుసుకోవాలని దర్బారులో జనాలకు ఉత్కంఠ కలిగించింది. కానీ అది తీరే దారి కనిపించలేదు. తర్వాత తాత్యా సాహీబు ప్రభువుకు విన్నవించుకొని ఆ గృహస్థును 2 రోజులు ఉండమన్నారు. పరివారంతో భయమ్మ దర్శనం చేసుకుని 2 రోజులు సంతోషంగా ఉండడానికి ఆ గృహస్థు అంగీకరించాడు. 2వ రోజు అమ్మ మరియు దాదా మహారాజు కాళ్లకు పిల్లలను నమస్కరించవలసిందిగా చెప్పారు. 2 రోజులు సంతోషంగా గడిపి ప్రభువు వద్ద ప్రసాదం తీసుకుని తిరిగి వెళ్లారు. తర్వాత ప్రభు ఆజ్ఞ ప్రకారంగా తన సంపదను పంచి, ఇప్పుడు నేను నిజంగా మనోహర్ రాజు మాణిక్య ప్రభు వచనానుసారం ముక్తుడునయ్యాను. ఈ మాటలు ఆయన నోటి నుండి వెలువడగానే బ్రహ్మరంధ్రము నుండి ప్రాణం పోయింది. ఈ సంఘటన ఆయన సంపదను పంచిన రోజే జరిగింది. ఈ విషయం ప్రభువుకు హుమనాబాద్ గృహస్థు ద్వారా వెంటనే తెలిసింది. వారి వంశం వారు ఇప్పటికీ ధనకనక సంపన్నులయ్యి ప్రభు సంస్థానానికి వస్తూ వారు శక్తానుసారంగా సేవ చేస్తూనే ఉన్నారు. 135వ పేజీ. 4వ రోజు పారాయణము. 32వ భాగం. గాజర్ పుత్రులు. ప్రభువు ఒకరోజు స్నానం చేస్తుండగా ఒక వృద్ధురాలు తనతో పాటు తన 7 పుత్రులను తీసుకొని దర్శనానికి వచ్చింది. అందరికంటే పెద్దవాడికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయి. ఒక పుత్రునికి ఇంకొక పుత్రునికి మధ్య సుమారు 2 సంవత్సరాల తేడా ఉంటుంది. ఆమె బలంగా పుష్టిగా ఉండేది. ప్రతి ఒక్కరి తలపై గాజారులను మూటగా పెట్టి తనతో తీసుకొని వచ్చారు. ఆ వృద్ధురాలకు సుమారు 60 సంవత్సరాల వయసు ఉండెను. ఆమె ప్రభువును ఎప్పుడు చూస్తానా అన్న ఆతృతతో ప్రభువు వద్దకు వెళ్ళింది. ముఖాన్ని చేతితో సృశిస్తూ ప్రేమాశ్రువులతో ప్రభువుకు స్నానం చేయించింది. దగ్గర ఉన్నవాడు వద్దన్నా ఆమె వారి మాట వినకపోయేసరికి ప్రభువు వాళ్ళందరితో ఆమెను ఏమీ అనవద్దని చెప్పారు. ప్రేమాతిశయంతో నిండిన ఆమె మనసును ప్రభువు తెలుసుకొని ఆనందపరవశులయ్యారు. ఈ సన్నివేశం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. ఆమె మనసు శాంతించిన తర్వాత దగ్గర ఉన్నవాళ్ళు అడిగితే ఇలా చెప్పసాగింది, నేను ఎన్ని సంవత్సరాల నుండో వీరిని వెతుకుతున్నాను, కానీ వీరెక్కడ ఉన్నారో తెలియలేదు. వీరు మా లాండవంతి బచ్చమ్మ యొక్క మనవడు రత్నాభావు. ఇప్పుడు మీరు తనను ప్రభువు అనండి, ఇంకా ఏమైనా పిలవండి. నాకు మాత్రం రత్నాభావు అని తెలుసు. లాండవతిలో ఉండగా చాలా చిన్నవాడు, అంటే 5 సంవత్సరాలు ఉండేవి. అప్పుడు నా తలపై ఉన్న బుట్టలో నుండి 7 గాజరులను తీసుకొని నాతో నీకు 7 పుత్రులు కలుగుతారని చెప్పారు. అప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించి ఇంకా తీసుకోమని బుట్ట చూపించాను. కానీ తను తీసుకున్నది చాలు అన్నారు. తర్వాత నాకు 7 పుత్రులు జన్మించారు. ఇప్పుడు వాళ్ళని దర్శనానికి తీసుకొని వచ్చాను. రత్నాబాబు లాండవంతి నుండి కళ్యాణ్కి వెళ్లారు. నేను వారిని కలవలేకపోయాను. తర్వాత ఇక్కడికి వచ్చారని తెలిసి నా పుత్రులను తీసుకొని వచ్చాను. నా కోరిక తీరింది. ఎప్పుడు వారిని కళ్ళ నిండా చూస్తానో అనిపించింది. బాబా, నీవు నిజంగా దేవుడివే. ఆ వృద్ధురాలి అతహకరుణతో నిండిన ప్రేమామృతంపై ప్రభువుకు తృప్తి కలిగింది. భక్తుల నిష్కపట ఉజ్వల ప్రేమ ప్రభు యొక్క ఆనంద సాగరములో భర్తీ కావడానికి కారణాభూతం అవుతుంది. ఇది ఈ సమయములో అనుభవపూర్వకమైంది. ప్రభు ఆనందంతో ఆ పుత్రులను చూస్తూ వినోదంతో అందరు పుత్రులు గాజరులాగే కనిపిస్తున్నారు కదూ అన్నారు. ప్రభు వారు తలపై పెట్టుకొని తెచ్చిన గాజరులను బండారుఖానాలో ఇవ్వవలసిందిగా ఆజ్ఞాపించి వండుకోవడానికి సామాగ్రి ఇచ్చి ఆ వృద్ధురాలిని భోజనం తయారు చేసుకోమని చెప్పారు. భోజనం అయిన తర్వాత చీర, జాకెట్టు, బట్ట, ప్రసాదం ఇచ్చి సంతుష్టమైన మనసుతో ఆమెను సాగనంపారు. ఈ విధంగా ప్రభు బాల్యములో జరిగిన లీలలు సహజ సిద్ధంగా ప్రకటితం అవసాగాయి.
ఆ వృద్ధురాలికి ప్రభు యొక్క ఐశ్వర్యం చూసి ఆనందం కలిగింది. ఆమె పుత్రులపై ప్రభు కృపాదృష్టిని ప్రసాదించారు. 136వ పేజీ శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము సమాప్తం. శ్రీ మాణిక్య చరితామృతము 137వ పేజీ 33వ భాగము. వృద్ధ బ్రాహ్మణునికి సంతానం. హుమ్నాబాదులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు సతీ సమేతంగా నివసించేవారు. ఆయన మంచి విద్వాంసుడయ్యి, రసికుడయ్యి, మంచి మాటకారి అయి ఉండెను. అందుకని ప్రభు ఎక్కువగా ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడేవారు. రాత్రి 2 గంటల వరకు వేదాంత విషయాలు మాట్లాడుతూ ఉండేవారు. ఆయన మాటలో ప్రభువుకి మనఃపూర్వకంగా ఇష్టం అవడం వల్ల అదే రీతిగా ఆ బ్రాహ్మణుడు నడుచుకునేవారు. ఆయన పత్ని పతివ్రతయ్యి, సుశీలయ్యి ప్రభువుపై పుత్రప్రేమను చూపించేది. కానీ ఆమెకు సంతానం లేకపోవడం వల్ల సంతానం కావాలని మనసులో కోరిక ఉండేది. అందుకని ప్రభువుని అలా చూసేదని ప్రభువుకు తెలుసు. ఒకరోజు ఈ వృద్ధ దంపతులు ప్రభువు ముందు కూర్చున్నప్పుడు మహాసాధ్వి వెంకమ్మ దర్శనానికి వచ్చింది. చరణాలపై తల వంచి నమస్కరించి చేతులు కట్టుకొని ముందు నిలబడింది. అప్పుడు ప్రభువు, వెంకే, 4 రోజులు కనిపించలేదు ఎందుకని అని అడిగారు. అప్పుడు ఆమె ఇలా అంది, మహారాజ్, పూర్వపాపం వల్ల నెలలోని 4 రోజులు ప్రత్యక్ష పాదుకా దర్శనం కలగదు. దీనికి ఏదైనా ఉపాయం చూపిస్తే నాకు ఆనందం కలుగుతుంది. వెంకమ్మ యొక్క ఈ మాటలు విని ప్రభు ఇలా అన్నారు, వెంకే, నీకు విసుగు అనిపిస్తే మనసులో ఎవరికైతే కోరికగా ఉందో వాళ్లకు ఇచ్చివెయ్యి. అప్పుడు వెంకమ్మకు వృద్ధ బ్రాహ్మణ స్త్రీని చూపిస్తూ ఆమె చేతిపై నీటిధారను విడువు అనగానే వెంటనే వెంకమ్మ చేతిలో నీరు తీసుకొని ఆ స్త్రీ చేతిపై విడిచింది. తర్వాత నెల తిరగగానే ఋతుమతి అయ్యే బాధ నుండి వెంకమ్మకు ముక్తి లభించింది. తిరిగి ఋతుమతి కావటం జరగలేదు. ఆ వృద్ధ సాధ్వి 12 సంవత్సరాల తర్వాత తిరిగి ఋతుమతి అయ్యింది. ఈ చర్య చూసి అందరికీ, ముఖ్యంగా ఆ స్త్రీకి ఆశ్చర్యం కలిగింది. కానీ ఇంకా విశేషమైన విషయం తర్వాత జరిగింది. ఆ స్త్రీ 3 నెలలు ఋతుమతి అయిన తర్వాత 4వసారికి గర్భవతి అయ్యి 10 నెలలు అయిన తర్వాత సుందరమైన పుత్రునికి జన్మనిచ్చింది. అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణులు సంతోషం పట్టలేకపోయారు. ఆ స్త్రీకి సుమారు 60 సంవత్సరాలు. ఆ వృద్ధుడు ప్రభు మిత్రుడు. 75 సంవత్సరాల వయసు కలవారై ఉండెను. అయినా ప్రభు కృపతో పుత్రుడు జన్మించాడు. వారి సంతోషం చెప్పనలవి కాలేదు. అందరికీ ఆశ్చర్యం కలిగి ప్రభు సామర్థ్యం, కీర్తిని వర్ణన చేయసాగారు. ఆ స్త్రీ ఆ పుత్రునికి మాణిక్ అని పేరు పెట్టింది. ప్రభు వాళ్ళు సుఖజీవనం చేయడానికి సహాయం చేశారు. వెంకమ్మ తర్వాత ఎప్పుడూ ఋతుమతి కాలేదు. ఎంత ఆశ్చర్యకరమైన ప్రభులీల కదా! ఈ పై సంఘటన రామచంద్ర బువా సోలాపూర్ కరకు వ్రాసిన చరిత్ర నుండి ఎలా ఉందో అలాగే తీసుకోబడింది. ఈ అద్భుత చమత్కారం చాలామంది నోటి నుండి వినడం జరిగింది. ఇంతేకాదు, ఇలా జన్మించిన ఆ మనిషిని చూడడం కూడా జరిగింది. హుమ్నాబాదులో మాణిక్ భట్టు అనే పేరు గల వృద్ధ బ్రాహ్మణుడు కొన్ని సంవత్సరాల క్రింద ఉండేవారు. వారి వద్ద ప్రభు గాది ఉంది. వారు ప్రభు నవరాత్రులు చేసేవారు. వారిని అనేక మంది పూజనీయులుగా చూసేవారు. ఆయనకు శిష్యులు కూడా ఉండేవారు. ఆయన స్వయంగా తన అద్భుత జన్మ కథను తెలియచేశారు. ఆయన ప్రభు భక్తిలో లీనమైపోయారు. ఇప్పటికీ ప్రభు గాది హుమ్నాబాదులో ఉంది. ఆయన చేసిన ఏర్పాటు ప్రకారంగా పూజ, అర్చన జరుగుతుంది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 138వ పేజీ 34వ భాగం. ఆబారావ్ నాయబ్. బాల్కీ గ్రామం గురించి ఇంతకు ముందు మీరు చదివారు. బాల్కీ గ్రామ నాయబ్ తహసీల్దారు ఆబారావు పరమభక్తులు. ఎలా అయ్యారో వివరిస్తున్నాం. ఆబారావు ఎప్పుడూ ప్రభు దర్శనానికి వస్తూ విశేషమైన రోజులలో మాణిక్ నగర్లో నివసించేవారు. ఒకసారి బాల్కీ తాలూకాలో వసూలు నిమిత్తం జమ అయిన 10,000 రూపాయలు హైదరాబాదులోని నవాబుకు ముట్ట చెప్పడానికి తానే ఒంటిపై తీసుకువెళ్లవలసి వచ్చింది. హైదరాబాదు వెళ్లడానికి ముందు ప్రభు దర్శనం చేసుకొని
ప్రసాదం తీసుకుని వెళ్లాలనే ఉద్దేశంతో మాణిక్య నగర్కు వచ్చారు. ఆ రోజు ముస్లింల గ్యారవీ పండగ ఉండెను. అందుకని దానం చేయడానికి ప్రభు దర్బారులో కూర్చొని ఉండిరి. ప్రభు వద్ద అడిగేవారు ఫకీరులు, మౌల్వీలు చాలామంది పోగయి ఉండిరి. ప్రభు ఎప్పటిలాగే దర్బారులో దర్పంతో గాదీపై కూర్చొని దానం చేస్తూ ఉన్నారు. అతి కష్టంతో ప్రభు వద్దకు దారి చేసుకొని ఆబారాబ్ నాయబ్బు గాదీ దగ్గరకు వెళ్లి ప్రభువుకు నమస్కరించారు. అప్పుడు రావడానికి గల కారణం ఖజానాను హైదరాబాదుకు తీసుకువెళుతున్నానని చెప్పారు. అప్పుడు ప్రభు వంటిపై ఉన్న పూర్తి నగదును తన వద్దకు తీసుకొని రావాలని ఆజ్ఞాపించారు. ఆజ్ఞ ప్రకారం పూర్తి నగదును ప్రభు ముందు గుమ్మరించారు. సంతుష్ట మనసుతో ప్రభు నవ్వుతూ ఆ పూర్తి నగదును దానం చేసి ఖర్చు చేశారు. ఇది ఆభారావు నాయబ్బుకు పరీక్ష అయిను. ఖజానాకు సంబంధించిన నగదును ఇతర ఉపయోగాలకు తీసుకుంటే దాని పరిణామం ఆయనకు తెలుసు. కానీ ఆయన జంకలేదు. తన భక్తులను ప్రభు ఉరికంబం ఎక్కిస్తారని ఆ నిర్మలమైన మనసుకు అనిపించలేదు. సర్వసంకట పరిస్థితుల నుండి రక్షించడానికి సమర్థుడు ప్రభువే అని దృఢనమ్మకం ఉండటం వలన మాట్లాడకుండా నిశ్చింతగా కూర్చున్నారు. కరుణామయుడైన ప్రభువు ఆయన నిష్టను చూసి సంతుష్టులయ్యారు. కానీ నిజమైన పరీక్షా సమయం తర్వాత ఉండటం వల్ల ప్రభు ఏమీ మాట్లాడలేదు. మరుసటి రోజు ప్రభువు వద్ద ప్రసాదం తీసుకొని తిరిగి బాల్కీ వెళ్లారు. ఆ సమయంలో ఇప్పటిలాగా కాగితాలలో వ్రాసేవారు కాదు. అయినా ఇలా సర్కారు నగదును ఖర్చు చేయడం చాలా తప్పు. ఈ విషయం ఆయనకు తెలుసు. పూర్వం ప్రతి ఒక్క సర్కారు కచేరీలో అఖాబార్ నవీసు అనే వారిని నియమించేవారు. ఆ విధంగా బాల్కీలోనూ ఉండిరి. ప్రతిరోజు జరిగిన విషయాలను నవాబు సాహెబ్కు తపలాలో తెలియచేయటం వారి పనిగా ఉండేది. ఆ విధంగా పై పూర్తి విషయాన్ని వ్రాసి పంపించారు. రోజు సర్కారీ తపలా గుర్రంపై పంపించడం జరిగేది. నవాబు సాహెబు తన దర్బారులో కూర్చొని ఉన్నప్పుడు ఆఖాదార్ నవీస్ వ్రాసిన విషయం తెలిసింది. అప్పుడు ఏమని చెప్పాలి? నవాబు కోపంతో ఇప్పటికిప్పుడే నాయబ్బును బంధించి తన ముందుకు తీసుకురావలసిందని, అందుకోసం గుర్రమును పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇతర జనం ఆభారావును దూషించసాగారు. ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఆయన ఎలా జీవిస్తారో అని మాట్లాడుకోసాగారు. ఇంతలో ఇంకో తపలా వస్తే దానిని తీసి చూస్తే తెలిసిందేమిటంటే బాల్కీ యొక్క నాయబ్బు 10,000 రూపాయల హుండీ పంపిస్తూ వ్యాపారికి అలవాటు ప్రకంగా హుండీ బత్త 50 రూపాయలను కూడా పంపిస్తున్నాము అని వ్రాసి ఉంది. ఇది విని నవాబు సాహెబు చల్లబడ్డారు. అఖాబార్ నవీసు బద్మాష్లా ఉన్నాడు, అతని పని నుండి తొలగించండి. మరియు అభారావు నాయబ్బును సర్కారు యొక్క ఖర్చు మిగిల్చి లాభం కలిగించటం వల్ల అతనిని పై పదవికి పంపించి జీతం పెంచవలసిందిగా ఆ క్షణమే నవాబు ఆదేశించారు. ఆ విషయాన్ని తెలపడానికి వెంటనే ఏర్పాటు కూడా జరిగింది. ఇక్కడ ఆభారావు మనసులో భయపడినా కూడా ప్రభు ముందు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆభారావును ప్రభువు కచేరీకి వెళ్ళు, భయపడకు అని చెప్పి పంపించారు. ప్రభు ఆజ్ఞ ప్రకారం నిర్భయంగా కచేరీకి వెళ్లారు. ఆ రోజు హైదరాబాదు నుండి శాలువ మరియు ఉత్తమ ప్రశంసాపత్రము రావడం వల్ల ఆయనకు ఎంత ఆనందం కలిగిందో మాటలలో వివరించలేము. ఈ విధంగా భక్తుల సంకటాలను దూరం చేస్తూ ఉండడం వల్ల వారు ప్రభువుకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 140వ పేజీ 35వ భాగం. గొల్ల తుకారాం. తుకారాం అనే పేరు గల ఒక గొల్లవాడు ప్రభు భక్తుడై ఉండెను. తనకు వ్రాయడానికి చదవడానికి కొద్దిగా వచ్చేది. ఆయనకు ఆత్మసాక్షాత్కారం కావాలని కోరిక ఉండేది. అదే విషయం ప్రభు వద్ద విన్నవించుకున్నాడు. వాడి అమాయకత్వానికి ప్రభువుకు సంతోషమయ్యి తనకు ఆత్మరూప ప్రతీతి అనే పుస్తకాన్ని ఇచ్చి దానిని అనేక సార్లు పారాయణం చేయవలసిందిగా చెప్పారు. ఈ ఆత్మరూప ప్రతీతి అతి చిన్నగా ఉండెను. అది తుకారాం కోసమే ప్రభు వ్రాసారని కొందరు అంటారు.
తను ఆ గ్రంథాన్ని ఇష్టంగా తీసుకొని చదవడానికి ప్రారంభించాడు. కానీ ఎన్ని రోజులు పారాయణ చేసిన ఆత్మరూప సాక్షాత్కారం జరగటం లేదని ఒకరోజు ప్రభు సన్నిధికి ఆ గ్రంథాన్ని తిరిగి తీసుకొని వచ్చి, మహారాజ్ ఈ గ్రంథం యొక్క అర్థం నాకు తెలియడం లేదు. మీరు చెప్పినట్లుగా పారాయణ చేసి నాకు కంఠస్థం అయింది, కానీ ఆత్మరూప సాక్షాత్కారం జరగలేదు. ఇలా నన్ను ఎందుకు పారాయణం చేయమని విసిగిస్తున్నారు? దీంతో నాకు పని లేదు. మీరు సాక్షాత్తు దేవుడు. నేను ఈ గ్రంథం వెంట పడను. మీరే ఈ గ్రంథాన్ని జాగ్రత్త చెయ్యండి. ఆయన అమాయకత్వానికి ప్రభువుకి నవ్వు వచ్చింది. అప్పుడు తీయని మాటలతో సముదాయించి భండార్ఖాన్కు వెళ్ళి జోళీ ప్రసాదం తీసుకొని రావలసిందిగా చెప్పారు. ఆ విధంగా ప్రసాదం తీసుకోవడానికి భండార్ఖాన్కు వెళుతూ శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 141వ పేజీ. ఆ విధంగా ప్రసాదం తీసుకోవడానికి భండార్ఖాన్కు వెళుతూ తన కంబళిని ప్రభువు వద్ద ఉంచి వెళ్ళారు. ఆయన వెళ్ళిన తర్వాత ప్రభు దాన్ని తన శరీరంపై కొద్దిసేపు వేసుకున్నారు. ఆయన ప్రసాదం తీసుకొని వచ్చిన తర్వాత తిరిగి కంబళిని అతనికి ఇచ్చివేశారు. తుకారాం కంబళిని తన శరీరంపై వేసుకొని కూర్చోగానే ఆయన చిత్తవృత్తి లయమై సమాధి స్థితికి చేరుకున్నాడు. స్వరూప సాక్షాత్కారం అంటే ఏమిటో దాని ప్రత్యక్ష అనుభవం ఒక్క క్షణంలో తుకారాంకి కలిగింది. కంబళి కప్పుకొని ఆనందానుభూతితో లీనమయ్యి తన్మయత్వ స్థితిలో ఉండిపోయాడు. ప్రభు అడిగారు, తుకారాం, నీకు ఏమైంది? మహారాజ్, నాకు ఏమి కావలసి ఉండెనో అది దొరికింది అన్నారు. ఇలాంటిది ఏదైనా కావాలని కోరిక ఉండేది. ఆ కోరిక ఈరోజు ఫలించింది. నేను ధన్యుడినయ్యాను. ప్రభు స్పర్శలో ఎంత సామర్థ్యం ఉందో దాని అనుభవం భక్తులకు తెలిసింది. తుకారాం తర్వాత తురియాస్థితిలో ఉండి ముక్తుడయ్యాడని వేరే చెప్పే అవసరం లేదు. పై సంఘటన విఠలరావు తాలూకాదారు తేరేపల్లి సమక్షములో జరగడం వల్ల ఆయనే చెప్పడం జరిగింది. ఇలా ఎన్నో జరిగిన సంఘటనలు ఈ గ్రంథంలో వ్రాయటం అసఖ్యం. ఆ కాలంలో విశ్వసనీయ గృహస్థుల నుండి దొరికిన మహోత్తరమైన విషయాలు ఈ గ్రంథములో వివరించబడినాయి. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 141వ పేజీ 36వ భాగం. జాగీరు యొక్క దానం. ప్రభు మాణిక్యనగరులో నివసిస్తున్నారనే విషయం అన్ని దిక్కులకు వ్యాపించింది. హైదరాబాదుకు చెందిన శ్రీమంతులకు ప్రభు యొక్క కీర్తి తెలిసింది. పెద్ద పెద్ద రాజదర్బారులలో దొరకని సంభావన ప్రభు దర్బారులో దొరుకుతుందని తెలిసింది. ప్రభువును దర్శించుకోవాలనే కోరికతో రాజ పరివారాలు శ్రీమంతులు వచ్చేవారు. తమ రాజ్యానికి భూషణంగా ఉన్న ఆ మహనీయుని కీర్తి అప్పటి షెహన్షా ఆలా హజరత్ ఆఫ్జల్ ఉద్దౌలా చెవిన పడెను. కానీ ఆయనకు ప్రభువును దర్శించుకోవాలని ఉన్న కోరిక ఎలా తీరుతుంది? ప్రభు అయినా హైదరాబాదుకి వెళ్ళాలి, లేదా హుజర్ అయినా ప్రభు వద్దకు రావాలి. ఈ రెండిటిలో ప్రభువునే హైదరాబాదుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నిజాం ప్రధాని అయిన సర్ సాలార్ జంగ్ బహదూర్ గారు నిజాం సైన్యములో అరబ్బుల కంపెనీలో నమ్మకస్తుడైన యశ్వంతరావు అనే బ్రాహ్మణ గృహస్థును ప్రభువు వద్దకు పంపించారు. ప్రభువుకు విన్నవించుకొని హైదరాబాదుకు తీసుకురావాలని వారితో పాటు గుర్రాల స్వారీ, మేనాలు, పల్లకీలు మొదలైన సరంజామా అంతటినీ ఇచ్చి ప్రభువు హైదరాబాదు వస్తే 60,000 విలువైన జాగీరు ఇస్తానని చెప్పి పంపారు. యశ్వంతరావు సరంజామా తీసుకొని ప్రభు దర్బారులో హాజరు అయ్యారు. ఆయన సన్మానపూర్వకంగా ప్రభువు ముందు దండ ప్రమాణాలు చేసి తాను వచ్చిన కారణాన్ని నివేదించి పంపించిన కానుకలను ప్రభు చరణాల వద్ద ఉంచాడు. మరియు జాగీరు ఇస్తానన్న విషయాన్ని కూడా తెలియజేశారు. మేము ఫకీరులము, జాగీరు తీసుకొని ఏం చేస్తాము? మేము ఏ వైపుకు చూస్తే అదే మా జాగీరు. విశ్వమంతా ప్రభువుకు రాజ్యం.
మీ యజమాని ఇచ్చిన దానికంటే 10 రెట్లు కావాలనుకుంటే ఆయనను ఇక్కడికి రమ్మని చెప్పండి. ఏది అడిగితే అది దొరుకుతుంది. నేను ఇక్కడ ఉండటం తన రాజ్యమునకు రక్ష అని నిజాముతో చెప్పండి అన్నారు. ప్రభు యొక్క ఈ స్పష్టమైన జవాబు అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆ జవాబుతో ప్రభు యొక్క దైవత్వం ఉంది. ప్రభు యొక్క స్వాతంత్ర ప్రవృత్తి జనులందరికీ తెలిసింది. బంగారు సంకెళ్లతో ప్రభువుని కట్టివేయటం సాధ్యమవుతుందా? ఒకసారి గొల్లవాడు తన అమాయక ప్రేమతో ప్రభువును వశపరుచుకోవచ్చు. కానీ షహన్షా ధనం ఆశ చూపించి దూరంగానే ఉండిపోయాడు. ఇలాంటి వారు ప్రభువు నుండి దూరంగానే ఉంటారని పై సంఘటన నుండి మనకు తెలుస్తుంది. ప్రభు ప్రసాదంతో అఫజలుద్దౌలాకి పుత్రప్రాప్తి అయ్యి ప్రభు యొక్క ఆజ్ఞతో ఆ పుత్రునికి మహబూబు అని నామకరణం చేశారు. ముందు ఈయన మహబూబు అలీ షాషా పేరుతో హైదరాబాద్ నిజాం అయ్యారు. శ్రీ మాణిక్య చరితామృతము 4వ రోజు పారాయణము 143వ పేజీ 37వ భాగం. టర్రా హుసేన్ ఖాన్. ప్రభు దర్బారులో హిందుస్థాన్లోని చాలా వరకు ప్రసిద్ధులైన కళాకారులు వచ్చేవారు. దాంట్లో పేరు పొందిన గాయకులు ఎక్కువగా వచ్చేవారు. ప్రభు గానప్రియులయ్యి శాస్త్రమర్మం తెలిసిన వారిని అన్ని వైపులా ఖ్యాతి గడించి ఉండిరి. రాజు నుండి భరణం దొరికినా కూడా సంగీత జ్ఞానం రాజులకు అంతంత మాత్రం అవడం వల్ల నిజమైన గాయకులు ప్రతిభ తెలిసేది కాదు. వారి ప్రతిభను ప్రదర్శించడానికి అనువైన ప్రదేశం ప్రభు వద్దనే అని తెలియడం వల్ల హైదరాబాదు నుండి మాణిక్య నగర్కు వచ్చేవారు. ఇతర ప్రదేశాలకు చెందినవారు కావాలని ప్రభు వద్ద హజరీ వేయడానికి వచ్చేవారు. ఒకసారి ఇలాగే ప్రఖ్యాత గాయకులలో ఒకరైన హుసేన్ ఖాన్ అని పేరుగల గాయకుడు ప్రభు కీర్తి విని రావడం జరిగింది. ఆయనకు ఇంతకు ముందు సంస్థానాలలో ఆదరణ పొంది ఉండిరి. వీరికి తన విద్యపై గాత్రంపై చాలా గర్వంగా ఉండేది. రాజదర్బారులో బహుమానం ఎంత దొరికినా సమాధానం కలగలేదు. తన పాండిత్యం తెలుసుకునేవారు ఎవరు దొరకట్లేదని ఆయనకు అనిపించేది. ఒకరోజు దర్బారులో ఆయన పాట పాడుతుండగా రాజావారు ఆయనను మెచ్చుకున్నారు. కానీ ఆయనకు దానికి కోపం వచ్చింది. మహారాజా, మీరు ఏం తెలుసుకొని నన్ను పొగిడారు? ఇలా పిచ్చి ప్రశ్నలతో తన పాటను త్వరగా ముగించాడు. రాజుకు సంగీత జ్ఞానము లేదని, అలాంటి గాడిదల ముందు సంగీతము పాడకూడదని నిశ్చయించుకున్నాడు. మంచి గాయకుడు కానీ ఇలా పకీరు బుద్ధితో అధిక ఉన్మత్తుడయి విద్యను గుర్తించేవారు ఎవరైనా దొరుకుతారా అని వెతుకుతూ ఉండగా ప్రభు కీర్తి విని మాణిక్య నగర్ వచ్చి ఉండిపోయారు. అక్కడ దర్బారులో ఎందరో విద్యుక్తు గల గాయకులను కలుసుకున్నారు. ఇతర సంగీత కార్యక్రమము ప్రభు ముందు జరిగి భరణం కూడా దొరుకుతుంది. రోజు భోజనం చేస్తూ బత్తా దొరికి పడి ఉన్నా కూడా హజరీ వేసే సమయం రాలేదు. మాణిక్య నగర్కు వచ్చిన తర్వాత ప్రభువుకి తన సంగీత ప్రతిభ తెలుస్తుందని అనిపించింది. కానీ నమ్మకం కలగలేదు. ప్రభువు ముందు పాడితేనే తెలుస్తుంది, లేకపోతే తన విద్య ప్రభువుకి ఎలా తెలుస్తుంది? ఇలా అనుకుంటూ 4 రోజులు గడిచిన తర్వాత ఎలాగైనా ప్రభువు ముందు పాడాలని అనుకొని అలాంటి సమయం కోసం ఎదురు చూస్తుండగా చివరికి ప్రభువు అనుమతి లభించింది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 144వ పేజీ. అప్పుడు ఆయన పాడటం ప్రారంభించాడు. ఆయన పాడుతుండగా ప్రభు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ప్రభు తన పాట వినడం లేదని, ప్రభు శ్రద్ధగా వినాలని తన పాటను ఆ రోజు తన విద్యుత్తనంత ఉపయోగించి పాడాడు. 4 వైపులా కళాకారులు నిండి ఉన్నారు. అందరూ వహావా అనసాగారు. ప్రభు మాత్రం ఆయన వైపు చూడకుండా ఇతరులతో మాట్లాడుతూ ఉండిరి. తన ప్రతిభ చూపించి ప్రభువుని ఆకర్షించాలని ఆయనకు ఉత్కంఠత కలగసాగింది. ఇలాంటి మానసిక సంఘర్షణలో ఒక దగ్గర పాట లయ శృతి తప్పింది. ఆయన మనసుకు తెలుసు తాను తప్పు చేశానని. సరిగ్గా అదే సమయంలో ప్రభు వహావా ఖాన్ సాహెబ్ అన్నారు.
అప్పుడు సిగ్గనిపించింది. ఇతరులకు దాని మర్మం తెలియలేదు. కానీ ప్రభువుకు పాటలోని రహస్యమంతయు తెలిసిందని ఆయనకు గర్వభంగమయ్యింది. దాంతో ప్రభువుకి సంతోషమైంది. హుస్సేన్ ఖాన్ కళ్ళ నుండి ఆనందాశ్రువులు రాసాగాయి. పాటను ముగించి ప్రభువు ముందు దండ ప్రమాణాలు చేసి, మహారాజ్, నా విద్య మరియు జన్మ సార్థకం అయ్యింది. నేను విద్యపై అహంకారంతో గర్వితుడను, టర్రా అయ్యాను. అందువల్ల నన్ను టర్రా హుస్సేన్ ఖాన్ అంటారు. ఇక్కడ నాకు గర్వభంగం అయ్యింది. ఇప్పటి నుండి మీ కాళ్ళ దగ్గరే ఉండిపోతాను. ఎక్కడికి వెళ్ళనని దృఢ నిశ్చయం చేసుకున్నానన్నాడు. ప్రభు ఆయన్ని గౌరవించి తన దర్బారులో ఉంచుకున్నారు. ఆయనకు ప్రభు పాడితే వినాలని చాలా కోరికగా ఉండేది. ప్రభు పాట దర్బారులో మాత్రం వినిపించేది కాదు. ఎప్పుడైనా పుంగి తీసుకొని పాడతారని విన్నాడు. కానీ పాట వినే సందర్భం మాత్రం రాలేదు. శ్రీ మాణిక్య చరితామృతము 144 పేజీ. ఒకరోజు ప్రభువు నివసించే గుడారం వద్ద తిరుగుతుండగా ఒక మధురమైన స్వరం వినిపించింది. దగ్గరికి వెళ్ళి వింటే ప్రభువు ఏవో పదాలు అంటూ పాడుతున్నారని వినిపించింది. ఎక్కడ నుండి ధ్వని వినిపిస్తుందో అక్కడ ప్రభు శౌచాలయం ఉండేది. గోడ ఆ వైపు నుండి ప్రభు పాడే పాట విని ఆయన అవాక్కైపోయాడు. ఆయన కళ్ళ నుండి ఆనందాశ్రువులు కారుతున్నాయి. ఆయన తన దేహాన్ని మర్చి తన్మయత్వంలో ఉండిపోయారు. చాలాసేపు పాట నడిచింది. పాట అంటే ఎలా ఉంటుందో ఆ అనుభవం ఆయనకు అప్పుడు కలిగింది. దాని ముందు తన పాట విలువ ఏ పాటిదో తనకు అప్పుడు తెలిసి వచ్చింది. తర్వాత ప్రభువుకి సన్నిహితుడయి ఎక్కడికి వెళ్ళక ఇక్కడే దేహం చాలించాడు. సంగీతానికి సంబంధించిన విషయములో ప్రభు దర్బారు కీర్తి ఇప్పటికీ పదిలంగా ఉండి, మార్తాండ్, మాణిక్ ప్రభువుల యొక్క సంగీత శాస్త్ర ఖ్యాతి ఇంతగా పెరిగిందంటే అప్పుడు పేరు పొందిన కళాకారులు మహారాజుల ముందు తమ విద్యను ప్రదర్శించారు. ఆ సేతు హిమాచలంలోని అన్ని వైపుల నుండి కళాకారులు ఇక్కడికి వచ్చి వెళ్ళారు. గాయకులు నిజమైన ప్రతిభ ఈ స్థలములో తెలిసి ఉత్కృష్ట గౌరవం కూడా ఇక్కడ దొరికేది. కాశీనాథ్ పంత్ ఛత్రే వద్ద ఉన్న రహితుం ఖాన్ అనే గాయకుడు ఇలాగే తిరుగుతూ ఇక్కడికి వచ్చారు. వీరు మంచి శుద్ధ తత్వంలో పాడేవారు. వారికి పూర్తి జగత్తులో మాణిక్ నగర్లోనే ముక్తకంఠంతో పాడగలనని అనిపించింది. ఒక నెల రోజులు ప్రభు దర్బారులో ఆయన పాడారు. రోజు 3-4 గంటలు ఆయన సంగీత కచేరీ జరిగేది. వారి గానం ముగిసిన తర్వాత కాశీనాథ్ ఛత్రే ఇలా అన్నారు: రహ్మత్ ఖాన్ ఇంత ఉత్సాహంతో ఎక్కడా పాడలేదు. ఆయన ఇప్పటివరకు సంపాదించిన విద్యకు సార్థకత ప్రభు మహారాజు దర్బారులో పాడటం వల్ల వచ్చింది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 145 పేజీ 38 భాగం. నానా నృత్యము. ఖందార్కర్ దేశపాండే యొక్క కొడుకు పేరు నానా. ఈయన జమీందారు ఇంటికి చెందిన యువకుడు. సౌందర్యవంతుడయి గాత్రం చాలా మధురంగా ఉండేది. శ్రీమంతులు ఇంట్లో జన్మించటం వల్ల జనం ఆయనను నానా సాహెబ్ అని పిలిచేవారు. ఆయనకు చిన్నప్పటి నుండి నిత్య గీతముల వలన ధనమార్జించు మేళగాండ్లను పరిచయము చేసుకొని వారి నృత్య గానాలయందు ఆసక్తి కలవాడయి మేళగాండ్రుతో శ్రీవేషము వేసుకుని నాట్యము చేయుటకు ఇష్టపడేవారు. జాతిలో తెలివైన వాడయి స్వరూపంలో సుందరుడయి కంఠము మధురమయ్యి ఉన్న ఆ బాలకుడు యుక్త వయస్కుడయి ఉండి ఆ మేళగాండ్రుతో పరిచయం చేసుకుని తిరిగేవాడు. కొన్ని రోజులు ఎవరికీ తెలియకుండా జరిగేది. తర్వాత బహిరంగంగానే ఆ నాట్యం చేసే స్త్రీలతో తిరగటం, నాట్యం చేయటం జరిగేది. ఆ రోజులలో దేశపాండే అంటే గ్రామానికి పెద్దవారు. వయసులో ఉండి సంపత్తికి వారసుడైనా కూడా ఆ మేళగాండ్రుతో తిరుగుతూ నృత్యం చేయటం మానలేదు. గ్రామస్తులకు ఈ విషయం తెలిసినా ఏమీ చెయ్యలేకపోయారు.
చివరకు అందరూ కలిసి బ్రాహ్మణ జాతి నుండి అతన్ని వెలివేశారు. వెలివేసినా కూడా నాట్యంపై అభిలాష తక్కువ కాకుండా అదే స్వభావంతోనే ఉండడం వల్ల జనం తప్పుపడుతుంటే చివరికి మాణిక్యనగర్ వచ్చి చేరుకున్నాడు. ప్రభు దర్బారులో నిత్యం గాన నాట్య కార్యక్రమాలు జరిగేవి. నానాకు స్వభావసిద్ధంగా ఇష్టమైన నృత్యము చేసే కోరిక తీరక ప్రభు దర్బారులో ఉండి ప్రభు దర్శనం చేసుకొని తన పూర్తి కథను తెలియచేసి ప్రభు చరణాలకు శరణు కోరుతూ నన్ను పావనము చెయ్యండి అని వేడుకున్నాడు. మహారాజా, నేను అనాచారిని. నా ప్రవృత్తి మారడం లేదు. నాకు నర్తించాలనే అనిపిస్తుంది. తన పాపకర్మలను చెబుతూ ఎంత ప్రయత్నించినా కూడా నర్తించాలనే కోరిక పోవడం లేదు. దీనికి నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు ప్రభువుకి అతనిపై దయ కలిగింది. ఆయన అథాకరుణ ప్రభువుకు తెలుసు కనుక ఆయనకు ఇష్టమైన నాట్యాన్ని సరైన మార్గములో చూపిస్తే అతను ఉద్ధరించబడతారని ఆయనకు జన్మతా ఇష్టమైన కోరికకు భంగం కలిగించకుండా తిరిగి ఉత్తేజం కలిగింపచేశారు. నీవు ఎలా నాట్యం చేస్తావో ముందు నాకు చూపించు, తర్వాత ఏం చెయ్యాలో నేను చెబుతాను. అలా ప్రభు అనగానే నానాకు అమితమైన ఆనందం కలిగింది. అన్నీ సిద్ధం చేసుకుని ప్రభువు ముందు శ్రీ వేషాధారణలో నాట్యం చేశాడు. అతని ప్రతిభ అద్భుతమైనది. అతని స్వరూపం చూసి అతని పాటను విని జనులు మోహితులయ్యారు. ఆ రోజు నానా చాలా బాగా నాట్యం చేశాడు. అతని కళను గౌరవించి ప్రభు తన వద్ద ఉంచుకొని స్వయంగా కొన్ని పద్యాలు నేర్పించి కృష్ణునిపై ఉన్న భక్తిని పెంచి ఎలా అభినయించాలో నేర్పించారు. ఈ విధంగా కృష్ణ భక్తిని నాట్యం ద్వారా తనకు అలవాటు చేసిన తర్వాత కృష్ణునికి సంబంధించిన నాట్యం చేస్తూ దానిలో నిమగ్నమయ్యేవారు. ప్రభువు కృష్ణునిపై వ్రాసిన పదాలను నానా కారణంగానే వ్రాయబడి ఆయన సమక్షములో విద్య తేజస్సు ఉత్పన్నమయ్యింది. నానాను ద్వేషించేవారు ప్రభువు నానాకు ఆశ్రయం ఇచ్చారని తెలుసుకొని నానాకు కులము నుండి బహిష్కరించవలసిందని హంపి జగద్గురువులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకొని జగద్గురువులు నానాకు సంజాయిషి ఇవ్వవలసిందిగా లేఖ వ్రాశారు. నానా ఆ లేఖను ప్రభువుకు చూపించగా ప్రభువు నానాకు కొన్ని సలహాలు ఇచ్చి జగద్గురువుల వద్దకు పంపారు. తాను పాపినని తనకు శిక్ష విధించుటకు పూర్వం తన నృత్యగీతములను ఒకసారి చూడమని చెప్పగా జగద్గురువులు అంగీకరించిరి. నృత్యమును చూసి జగద్గురువులు ఆనందించి ప్రభువు ఈయనను ఇప్పటికి పరిశుద్ధిని చేశారు. తాను చేసేది ఏమీ లేదని చెప్పి నానాను పిలిచి ప్రసాదం ఇచ్చి పంపించారు. ప్రసాదం తీసుకొని తిరిగి మాణిక్యనగర్ చేరిన నానా ఆఖరి శ్వాస వరకు ఇక్కడే ఉండిపోయారు. ఈ విధంగా తన భక్తులను వాళ్లకు ఇష్టమైన మార్గంలో దారి చూపించి వారిని ఉద్ధరించటం ప్రభువు యొక్క సమర్థత. ప్రభువుది సకల మత సంప్రదాయము. ఇదే ప్రభువు యొక్క విశేషము. ఎవరికైనా వారి కర్మలపై దోషం చూపించకుండా వారిలో ఉన్న ప్రతిభను బయటకు తెచ్చి మోక్షం యొక్క దారి చూపించేది నిజమైన సద్గురువుల శక్తి. వీరికి తప్పించి ఎవరికి ఆ శక్తి ఉంటుంది? ప్రభు చేతిలో ఉన్న వారికి అధోగతి కలిగించే శక్తి ఎవరికీ ఉండదు. ఇలా ప్రభు వద్దకు వెళ్ళిన భక్తులను ఎప్పుడూ ఉపేక్ష చెయ్యలేదు. మాకు పట్టుకోవడానికి వస్తుంది కానీ విడిచిపెట్టడం రాదు. ఇది ప్రభు వాక్యం. భక్తులకు ఇది ఎంత ఆశాజనకమైనది. ఇంత దృఢమైన స్పష్టమైన మాట ఏ ఇతర సంత్ మహాత్ములు ఇచ్చినట్టుగా మాకు కనిపించలేదు. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 147వ పేజీ 38వ భాగం సంపూర్ణం. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 147వ పేజీ 4వ రోజు పారాయణము 39వ భాగం. అక్కలకోట స్వామి. ప్రభు యొక్క నివాసము మాణిక్యనగరులో స్థిరమైన తర్వాత అన్ని రకాల ప్రజలు ప్రభు యొక్క దర్శనానికి రావటం ప్రారంభమైంది. రాజవంశానికి చెందినవారు, శ్రీమంతులు, షావుకారులు, దేశముఖు, దేశపాండే ఇలా పెద్దవారే కాకుండా సాధువులు, సంతులు, బైరాగులు, గోసాయిలు, బ్రహ్మచారులు, సన్యాసులు, శాస్త్రులు, వైదికులు, పురాణికులు, హరిదాసులు, గాయకులు, నాయకులు అన్ని రకాల వారు రాసాగారు.
అక్కలకోట స్వామి సచ్చరిత్రలో ప్రభువు గురించి పద్య రూపంలో ఇచ్చిన వివరాలు మేము భక్తులకు వివరంగా మాటల్లో వ్రాస్తున్నాము. మొగలాయిల కాలములో హుమనాబాదుకు దగ్గరలో మాణిక్యనగర్ అనే సుందరమైన ప్రదేశం ఉంది. అక్కడ మాణిక్య ప్రభువు అనే సిద్ధపురుషుడు నివాసము ఉండేవారు. దయ, క్షమ, శాంతి, భక్తి, జ్ఞాన సహిత విరాగి అయి రాగద్వేషాలను పరిత్యజించి బాల్యావస్థ నుండి సంసారాన్ని పరిత్యజించి బ్రహ్మానందములో మునిగి కళ్యాణ నగరాన్ని ఉద్ధరించి మాణిక్య నగరాన్ని నిర్మించి దానిని తప స్థానంగా చేసుకుని శుద్ధ భావనతో వేల మందికి దర్శనం ఇచ్చేవారు. వారి వద్దకు వైదికులు, పండితులు, హరిదాసులు, గాయకులు, జ్యోతిష్యులు, శ్రీమంతులు, గృహస్థులు, షావుకారులు, వ్యాపారులు మొదలైన వారు వచ్చేవారు. పైన వివరించిన విధంగా పెద్ద పెద్ద సాధువులు, సంతులు, మహంతులు, సన్యాసులు నిరంతరాయంగా వస్తుండేవారు. మహారాష్ట్రలో ఆ కాలంలో సత్పురుషులకు ఇతర సత్పురుషులతో సంబంధాలు ఉండేవి. ఆ కాలంలో మహారాష్ట్రలోని ప్రముఖ సత్పురుషులలో అక్కలకోట స్వామి, మేరజ్కి చెందిన అన్నాభవ మహారాజ్, కోల్హాపూర్కి చెందిన కృష్ణస్వామి ఊరఫ్ కుంభర్ స్వామి మరియు యశ్వంతరావు దేశ్మాం లేధార్ ఈ నలుగురు ప్రముఖులు ప్రభు యొక్క సమకాలీనులు. ఆ ఐదుగురిలో ప్రభువు అగ్రగణ్యులనడానికి ఏ విధమైన సందేహం లేదు. ప్రభువు చిన్ననాటి నుండి ఉన్న అలౌకిక సామర్థ్యం, దివ్య తేజస్సు, కఠినమైన వైరాగ్యము, అసామాన్యమైన జ్ఞానము, అప్రతిహతమైన కర్తృత్వ శక్తిని చూస్తే సహజంగానే పై విషయం నిజమనిపిస్తుంది. సముద్రుల కాలంలో ఏ విధంగా సముద్రుల వారు శ్రేష్టమైన వారో అలాగే ప్రభు కాలంలో ప్రభు శ్రేష్టమైన వారుగా గౌరవించబడేవారు. ప్రభు దర్శనం కోసం ఆ కాలంలో అందరు సత్పురుషులు వచ్చేవారు. అక్కలకోట ప్రజలకు, అక్కడి రాజదర్బారుకు చెందిన అధికారులకు మాణిక్యనగర్తో విశేషమైన సంబంధం ఉండేది. ఆ దర్బారులోని గ్రామంలోని చాలామంది ప్రభు దర్బారుకు వస్తూ పోతూ ఉండేవారు. అక్కడ రాజావారు ప్రభు వద్దకు ఛత్రం, పల్లకీ పంపారు. ప్రభు అక్కలకోటకు రావాలని వారికి కోరికగా ఉండేది. అందుకని ఆ సామాను పంపించారు. ప్రభు ఇక ముందు ఎప్పుడైనా వస్తానని చెప్పి వారిని తిరిగి పంపించారు. అక్కలకోట జనంతో పాటు రాజుగారికి కూడా ప్రభువు అక్కలకోట రావాలని ఆతురతగా ఉండేది. తర్వాత తమ ఊరికి వస్తానని మాట ఇవ్వడం వల్ల ప్రభు రాక కోసం నిరీక్షిస్తూ ఉండిపోయారు. అక్కలకోట సంస్థాన ప్రతినిధి అయిన బాబా సబ్నిస్ ప్రభువును తమ గురువుగా అక్కలకోట తీసుకువెళ్లేందుకు వచ్చిరి. అదే సమయంలో ఒక తేజోమయ సత్పురుషులు ప్రభు దర్శనానికి మాణిక్యనగర్ వచ్చి ఉండిరి. వీరు దిగంబరులయ్యి దృఢకాయులై ఉండిరి. వారు ఇక్కడకు వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడేవారు కాదు. ప్రభు మహారాజు గారు వారితో 3 రోజులు ఏకాంత చర్చ జరిపేవారు. ప్రభు వారిని తమ సోదరులుగా భావించేవారు. ప్రభు ప్రేమకు స్వామి ముగ్ధులయ్యి తను మాణిక్యనగరులో ఉంటామని తమ ఇష్టాన్ని తెలియచేశారు. అప్పుడు ప్రభు వృక్షం క్రింద వృక్షం పెరగదని చెబుతూ బాబా సబ్నీస్ గారికి, వీరే మీ సద్గురువులు, మీకు మంచి జరుగుతుంది అని ఆశీర్వదించి వారిని అక్కలకోటకు తీసుకువెళ్లమని చెప్పి పంపించారు. ఆ సత్పురుషులే అక్కలకోట స్వామి సమర్థులు. అక్కలకోట నుండి పల్లకి, ఛత్రం మొదలైనవి వచ్చిన సమయంలో శంకరప్ప ఊద్గీర్ అనే పేరు గల భక్తుడు ప్రభు సన్నిధిలో ఉండిరి. ఆయన్ని పిలిచి ప్రభువు సామాగ్రి ఇచ్చి, మా వంటి పకీరులు ఇవి తీసుకుని ఏమి చెయ్యాలి, మీరు తీసుకువెళ్ళండి అని ప్రభువు చెప్పగానే అతను నమస్కారం చేసి, ప్రభు నేను పేదవాణ్ణి, తీసుకువెళ్ళడానికి నా వద్ద మనుషులు లేరు, వాటిని నేను ఏమి చేసుకోవాలి అన్నారు. అప్పుడు ప్రభు ముందు తీసుకుని వెళ్ళండి, మిగతాది అదే సర్దుకుంటుంది, నీవు చింతించకు అన్నారు. ప్రభు ప్రీతితో ఇస్తున్న దానిని ప్రసాదంగా భావించి తీసుకున్నాడు. తర్వాత ప్రభు కృపతో వారి కీర్తి ఐశ్వర్యం పెరిగి ధనవంతులయ్యారు.
ఈ శంకరప్పను ప్రభు 4 కోసుల దూరంలో ఏదైనా కనిపించేటట్లు దివ్యదృష్టి ఇచ్చారని చెబుతారు. ఇప్పటి వరకు ఈ వంశానికి చెందిన వారు సత్పురుషుల ఈ ఉన్నత స్థితిలో ఉన్నారు. శ్రీ మాణిక్య చరితామృతము 150వ పేజీ 40వ భాగం. విఠలరావు తాలూకాదారు. మాణిక్యనగర్ ప్రభు నివాసం స్థిరమైన తర్వాత ప్రభు కృప లభించిన భక్తులలో విఠలరావు తాలూకుదారు అగ్రగణ్యులుగా లెక్కింపబడతారు. విఠలరావు చాంగులేరుకు చెందిన కులకర్ణి వంశస్థులు. చాంగులేరు చిటుగుప్ప తాలూకాలో ఉంది. హుమ్నాబాదుకు చెందిన నవాబుల సంస్థానములో సేక్దరి పనిలో నియమించబడ్డారు. ఆ సమయంలో 15 రూపాయల జీతం మాత్రమే ఉండేది. విఠలరావు ఏ విధంగా పై పదవికి వెళ్లారో వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా వ్రాశారు. విఠలరావు భార్య బైనాబాయి మాణిక్యనగర్కు వచ్చి తీర్థం తీసుకోకుండా ప్రభు దర్శనం చేసుకోకుండా భోజనం చేసేది కాదు. భేదస్థితి నుండి పైకి రావాలనే ప్రభువు వద్ద ఈ నియమముతో ఉండేది. చివరికి ప్రభు కృపతో 15 రూపాయల జీతం 100 రూపాయలుగా, తర్వాత 700 రూపాయలకు పెరిగి వారి దారిద్ర్యం పూర్తిగా రూపుమాసి ఆయన పెద్ద తాలూకాదారు అయ్యారు. ఏ విఠలరావు ఇంట్లో అయితే 2 పూటలా తినడానికి తిండి కూడా దొరకలేదో ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మి నివసించసాగింది. విఠలరావు ప్రభువుని తన ఆఖరి శ్వాస వరకు విస్మరించలేదు. తర్వాత ఆయన లక్షల రూపాయలను ప్రభువుకు సమర్పించారు. ఆయన లక్షల రూపాయలను ప్రభువుకు సమర్పించుకున్నారు. టోల్ అనే చరిత్రకారులు కొంచెం భిన్నంగా వ్రాసిన తాత్పర్యం మాత్రం ఇదే. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 150వ పేజీ 41 భాగం. యజ్ఞం. శ్రీ ప్రభువు హళీకేడ్కు చెందిన యజ్ఞేశ్వర దీక్షితులతో మాణిక్యనగరులో సర్వతోముఖ అనే పేరు గల యజ్ఞం చేయించేవారు. ఈ యజ్ఞం విషయములో చరిత్రకారులందరూ కొద్ది తేడాలో వ్రాశారు. ఆ సమయములో ఆ యజ్ఞం నభూతో నభవిష్యతి అన్న విధంగా జరిగిందని అంటారు. అత్యద్భుతంగా యజ్ఞం జరగడం వల్ల అది చూసిన వృద్ధులు ఆ యజ్ఞం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది అంటారు. ప్రభు యజ్ఞం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. వేల మంది నివాస భోజన సదుపాయం ఉత్తమ రీతిలో చేయబడింది. అంతమంది జనానికి నివాసం భోజన ఏర్పాటు చేయడం ఎంత కష్టం. ఈ యజ్ఞానికి ఏర్పాట్లు 1 సంవత్సరం ముందు నుండి జరుగుతూ వచ్చాయి. అవి పూర్తి అయిన తర్వాత మంచి రోజు చూసి యజ్ఞం ప్రారంభించబడింది. బాలచంద్ర దీక్షిత్ ఇంటివారిపై ప్రభువుకి ప్రేమతో కూడిన మర్యాద ఉండేది. దీక్షితులు కాలం చేసిన తర్వాత ఆయన 3 పుత్రులతో పెద్ద కొడుకు యజ్ఞేశ్వర్ దీక్షిత్ హళ్ళీకేడ్లో నిత్యాగ్నిహోత్రులై ఉండేవారు. మధ్యవారు నారాయణ దీక్షిత్ ప్రభు సన్నిధిలో ఉండి ప్రభు భక్తులలో అగ్రగణ్యుడై ఉండిరి. దిగంబర దీక్షిత్ విషయంలో ఎక్కువగా వ్రాయబడలేదు. ఈ 3 అన్నదమ్ములలో యజ్ఞేశ్వర్ దీక్షిత్ వంశము హుల్కేడ్లో నివసిస్తూ కీర్తి సంపాదించి ఇప్పటికీ మంచి వంశస్థులై ఉన్నారు. ప్రభు ఆ ఇంటి వారిపై అత్యంత అభిమానం చూపేవారు. యజ్ఞేశ్వర్ దీక్షిత్ ఉత్కంఠత చూసి ప్రభువు ఆయనకు యజ్ఞం చేయడానికి అనుమతి ఇచ్చారు. స్వయంగా పూర్తి ఖర్చు భరించారు. ప్రభువు ఆశ్రయం దొరికిన తర్వాత సర్వదేవతల సమాగమం జరిగిందని చెప్పడంతో అతిశయోక్తి లేదు. యజ్ఞం చేయాలని నిశ్చయించిన తర్వాత సాక్షాత్తు లక్ష్మి నివసించసాగింది. అన్నపూర్ణాదేవి ప్రసన్నురాలయ్యి సర్వత్రా సంతోషం అలుముకుంది. కొంతమంది విద్వాంసులకు యజ్ఞములో పాలు పంచుకునే అవకాశం కలిగింది. విఘ్నం కలిగించే వారికి కూడా ప్రభు ఉచిత రీతిలో సంతృప్తపరిచారు. సత్పురుషులకే కాకుండా దుష్టులను సమాధానపరచటం మహాత్ములకే సాధ్యమవుతుంది. ఈ యజ్ఞానికి కావలసిన ద్రవ్యనిధి ప్రభువు ఎక్కడ నుండి తెచ్చారు
అనే విషయం ప్రభు చరిత్రలో ఎక్కడా కనిపించదు. యజ్ఞానికి ఖర్చు ఎంత అవసరం అవుతుందో ఊహించటం కూడా కష్టమే. ఎన్నో వేల రూపాయలు దక్షిణగా ఇవ్వడం జరిగింది. సోలాపూర్కి చెందిన ఒకరు ఈ యజ్ఞానికి సంబంధించిన విషయములో ఇలా వ్రాశారు. యజ్ఞం నిర్విఘ్నంగా అనడంతో ప్రభు కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. యజ్ఞం నడుస్తుండగా మధ్యలో మహావిఘ్నం కలిగినప్పుడు ప్రభు సామర్థ్యంతో అది దూరమయ్యి యజ్ఞం ఎలా నిర్విఘ్నంగా జరిగిందో క్రింద వ్రాయడం జరిగింది. ఒక బ్రాహ్మణుని 13-14 సంవత్సరాల కుమారుడు ఒకరోజు చపాతీలు తింటూ అజీర్ణం అయ్యి ఎక్కిళ్లతో మరణించాడు. ఆ శరీరాన్ని యజ్ఞమండపంలోకి తీసుకువచ్చి ఆ బ్రాహ్మణుడు ప్రభు ముందు ఏడుస్తూ కూర్చున్నాడు. ప్రభు ఎన్నో రకాలుగా సముదాయించారు. ఇక ముందు నన్ను మీ కుమారుడిగా భావించి మీరు ఇక్కడే ఉండండి. మిమ్మల్ని చివరి వరకు పోషిస్తాను. మీకు కావలసిన ద్రవ్యం ఇస్తాను అని ఎన్ని రకాలుగా సముదాయించిన ఆ బ్రాహ్మణుడు వినలేదు. చివరికి ఆ బ్రాహ్మణుడు తన ప్రాణాలను కూడా ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడ యజ్ఞమండపముల శవం ఉండడం వల్ల యజ్ఞకార్యానికి విఘ్నం కలగడంతో బ్రాహ్మణులకు బాధ కలిగింది. చివరికి ప్రభు తాత్యా సాహెబ్ గారితో ఒక డొప్పలో బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని ఆ పిల్లవాడి నోట్లో పోయమని ఆజ్ఞాపించగానే తాత్యా సాహెబ్ బ్రాహ్మణులందరి వద్ద తీర్థం తీసుకొని శవం నోట్లో పోయగానే ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. అందరూ ఆనందభరితులయ్యి పూర్ణాహుతి గావించారు. పైన జరిగిన వృత్తాంతం యజ్ఞం జరుగుతుండగా వచ్చిన విఘ్నాన్ని ఎలా తొలగించారో తెలుపుతుంది. టోల్ అనే ఆయన ఇంకా విస్తారంగా కింద విధంగా వ్రాశారు. యజ్ఞం కోసం విశాలమైన మండప నిర్మాణం జరిగింది. దేశంలోని విద్వాంసులైన బ్రాహ్మణులు పోగయ్యారు. ధాన్య సామాగ్రి ఎన్నో కోట్ల రూపాయలు ప్రోగ చేయబడ్డాయి. మాణిక్య క్షేత్రములో ప్రభు దర్బారులో యజ్ఞం జరుగుతుందన్న విషయం నలుదిక్కులా వ్యాపించి వేల మంది ప్రోగవసాగారు. అనేక దేశాలకు చెందిన వారు ఎప్పుడూ ప్రభు దర్శనానికి వచ్చేవారు. యజ్ఞం ఉందని తెలియగానే శాస్త్ర పురాణికులు, నర్తకీమణులు, ఆటలాడువారు, గోసాయిలు, బైరాగులు మొదలైన వారికి అవసరమయ్యే పదార్థాల బందోబస్తు చేయడం జరిగింది. వచ్చిన వారెవరూ ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరికి అప్పగించిన పని వారు సక్రమంగా చేస్తున్నారో లేదో వచ్చిన వారికి ఏమి కావాలో ఎప్పుడూ గమనిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టమనేవారు. యోగ్యతను అనుసరించి వస్త్రాలు, నగదు ఇచ్చేవారు. ఏ జాతి వారినైనా సరే సంతృప్తిపరిచి పంపించేవారు. ఎవరైనా ఎన్ని రోజులైనా ఉండి ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళవచ్చు. గోసాయి, బైరాగులు వచ్చేవారు. వారిలో గుర్రాల్ని, ఎద్దుల్ని ఎవరు ఏది అడిగితే వారికి అది ఇచ్చేవారు. ఎవరైనా ధనం అడిగితే ఇచ్చి వారిని సంతృప్తిపరిచి పంపించేవారు. సకల ఐశ్వర్యం యొక్క మూలస్థానం ఏదైతే నిత్యశ్రీ నిత్యమంగళం అవుతుందో దానిని ఏమని వర్ణించాలి? సృష్టికర్త యొక్క ఏదైనా కృత్యాన్ని తన మనసుతో చేస్తే ఎలా ఉంటుందో దాన్ని వర్ణించనలివి కాదు. యజ్ఞం యొక్క పనులు పండితులైన బ్రాహ్మణుల చేతులపై నడుస్తుండగా ప్రభు రోజులో కొంతసేపు యజ్ఞశాలలో వెళ్ళి కూర్చునేవారు. ముందుగా పూర్తి యజ్ఞశాల ప్రదక్షిణం చేసి లోపలికి ప్రవేశించేవారు. కొంతసేపు స్థిరంగా కూర్చొని ప్రభు తమ కుటీరానికి వెళ్ళేవారు. ఈ విధంగా యజ్ఞం అయిన తర్వాత మండలితో ప్రభు సంగమం వైపు స్నానానికి వెళ్ళేవారు. సంగమ ప్రదేశములో అవబృధ స్నానం కోసం నీరు నింపి ఉంచబడేది. ఈ సమారంభము చూడటానికి దగ్గరలోని గ్రామాల ప్రజలు పోగయ్యారు. ఋత్వికులతో ప్రభు యొక్క స్నానానంతరము స్త్రీలకు వాయనదాన సమారంభము జరిగేది. తర్వాత పలహార పంక్తి జరిగేది. అనేక పదార్థాలు బండ్ల నిండా తీసుకొని రాబడి శ్రీకృష్ణ పరమాత్మ గోపాల బాలలతో కలిసి యమునా తీరంలో ఏ విధంగా ఆనంద క్రీడ చూపించారో ఆ విధంగా ఈ కలియుగములో దత్తావతారి శ్రీ మాణిక ప్రభువులు శ్రీకృష్ణావతార కాలములో చూపిన స్వరూపం సంగమ ప్రదేశములో చేరిన వేల మంది జనసమూహంలో పలహారాల భక్తిలో చూపించారు. యజ్ఞ విషయములో ఒక ప్రభువు భక్తుడు పద్యరూపములో ఇలా అన్నారు: ఎవరైతే మాణిక్య నగరులో 1 సంవత్సరం నివసిస్తే
లేకపోతే దత్త జయంతి వంటి మహోత్సవము చూసే మహాభాగ్యం ఒకసారి అయినా లభిస్తే అలాంటి మనుషులకు జన్మ సార్థకమవుతుంది. ఈ యజ్ఞ సమారంభములో భోజన వ్యవస్థను ఇప్పటికీ వృద్ధులు పోగొడతారు. ఈ యజ్ఞ సమారంభములో భోజన వ్యవస్థను ఇప్పటికీ వృద్ధులు పొగుడుతారు. విఠలరావు తాలూకాదారు పూర్తి ఏర్పాట్లు దగ్గర ఉండి చేయించారు. ఆయన ఆధీనంలోని చిన్న పెద్ద అధికారులు పనివారు స్వయంగా శ్రమదానం చేశారు. 4 కోసుల దూరం నుండి మడితో వడియాలు, అప్పడాలు, చట్నీలు, ఆవకాయలు తీసుకువచ్చే ఏర్పాట్లు చేశారు. వడ్డించే విషయంలో అత్యంత శ్రద్ధ చూపించబడేది. భోజనం చేయని వారికి వంట సామాగ్రి ఇచ్చేవారు. చిన్నపిల్లలకు పాలు ఇంటింటికి తిరిగి అందించబడేవి. సారాంశం ఏమిటంటే ఏర్పాట్లో కించెత్ కూడా లోపం కనిపించకూడదనే దీక్షతో పనిచేసేవారు. ప్రభువు నుండి ఎప్పుడు తమ ఆజ్ఞ వస్తుందో అని అందరూ ఎదురు చూసేవారు. ఒకసారి ప్రభువు వద్ద నుండి ఆజ్ఞ వచ్చిందంటే ఆ ప్రకారంగా నడుచుకొని ప్రభువుని సంతోషపరచడం అందరికీ ముఖ్యమైన పనిగా ఉండేది. యజ్ఞ విషయంలో జరిగే పశువధ విషయంలో ఆ రోజుల్లో చర్చ జరిగేది. ఈ విషయంలో మనం ఏమీ చెయ్యలేము. సకల మత స్థాపకుడైన సద్గురువుకు వైదిక మార్గములో ఉన్న జనాలను ఒక దగ్గరికి చేర్చడం అవసరంగా ఉండేది. అందుకని ప్రభువు ఈ యజ్ఞం తలపెట్టారు. ఒక పశుహత్య విడిచి ఇలాంటి యజ్ఞం వంటి ఉత్తమ విధి ఇంకొకటి లేదు. పశుహత్య చెడ్డది, కానీ అది విడిచి మిగతా అంతా మంచి జరుగుతుంది. వైదిక ధర్మం ప్రకారం ఇది హత్య కాదని అనిపించటం వల్ల తప్పకుండా యజ్ఞములో పశువధ చెయ్యాలనేవారు వేల మంది ఉన్నారు. ప్రభు దర్బారులో అన్ని రకాల జనులకు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో చేయబడింది. ఇలాంటి యజ్ఞం ఆర్యదేశం మొత్తంలో ఎక్కడా జరగలేదని అనిపిస్తుంది. పెద్ద పెద్ద రాజులు ద్రవ్యం ఉన్నా చెయ్యలేని వారు ఉంటారు. కానీ ప్రభు దర్బారులో నభూతో నభవిష్యతి అన్న విధంగా జరిగింది. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 154వ పేజీ 42వ భాగం 4వ రోజు పారాయణము. మాణిక్యనగరులో ప్రభు సంస్థానమునకు ఒక రూపము వచ్చిన తర్వాత ప్రభు ఔదర్యము అనేక లోకోత్తర గుణకీర్తి పరిమిళం ఏ విధంగా విస్తరించిందో దాని వృత్తాంతం ఇప్పటివరకు తెలుపబడింది. రాజవాడకు చెందిన వారు జాగీర్దారులు పీఠాధిపతుల వద్దకు వెళ్లి ప్రభువుని కీర్తించడంతో వారికి కూడా ప్రభువుని చూడాలని ఉత్కంఠ కలిగింది. ఆ సమయంలోనే శృంగేరి మరియు హంపి ఆచార్య పీఠాల మధ్య సంచార క్షేత్ర విషయములో వాదన మొదలయ్యింది. ఈ వాదన లేకుండా చేసే సామర్థ్యం ఎవరికి ఉందో అని 2 పీఠాల వారికి దిగులు మొదలైంది. శృంగేరి పీఠ ఆచార్యులు గొప్పదనాన్ని ఒప్పుకొని హంపి పీఠం నిజాం రాజ్యములో సంచార క్షేత్రం కావాలని హంపి పీఠానికి ఉండేది. శృంగేరి మరియు హంపి ఈ 2 పీఠాల అధికారులు లేదా పండితులు వస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని ప్రభువుకి చెప్పి తీర్పు చెప్పమని అడగాలని వారికి ఉండేది. హంపి పీఠం జగద్గురువులు ప్రభు వద్దకు వచ్చారు. వీరు వచ్చి వెళ్లిన తర్వాత నిజాం రాజ్యములోని స్థలాలు వారి సంచార క్షేత్రాలు అయ్యాయి. ప్రభువు హంపి పీఠం జగద్గురువును అత్యంత ఆదరణపూర్వకంగా ఎదురు వెళ్లి మాణిక్యనగర్కు తీసుకొని వచ్చారు. మరియు యథాయోగ్యంగా తాత్యా మహారాజు వారు గుడిలో పూజ జరిపించి లెక్కలేనంత ద్రవ్యాన్ని దక్షిణగా సమర్పించుకున్నారు. తర్వాత శృంగేరి శంకరాచార్య మఠం నుండి ప్రభు మహారాజు వద్దకు వారి సంస్థానమునకు చెందిన రామశాస్త్రి నుండి లేఖ రావడం జరిగింది. మాఘమాసంలో జగద్గురువు తన పరివారంతో స్వయంగా మిమ్మలను కలవడానికి వస్తున్నారు అని ఆ లేఖ సారాంశం. ఈ విషయం చదివి చాలా ఆనందించి 2 నెలల ముందు నుండి స్వాగత సమారంభము ప్రారంభించారు. 60,000 రూపాయల రత్నఖచిత హారాన్ని స్వర్ణకారులతో చేయించి 1,00,000 రూపాయల విలువగల రత్నఖచిత ముకుటం మరియు అమూల్యమైన వస్త్రాలను వారి మండలిలోని ప్రతి ఒక్కరికి యోగ్య వస్త్రాలను తయారు చేయించారు. స్వామి నివసించే ప్రదేశం తయారు చేయించి 4 నెలలు ఉంటారని తెలిసి అన్ని రోజులకు సరిపడా భోజన నివాస
సదుపాయాలు చేయించి 1 ఏనుగు, 10 మంచి గుర్రాలు, 1 పల్లకి, మేన, 25 స్వచ్ఛమైన ఆవులు, 10 మంచి జాతి గేదెలను సిద్ధం చేయించారు. జగద్గురువులు సంచారం చేస్తూ దగ్గర నారాయణపేటకు వచ్చారని తెలిసింది. జగద్గురువుతో పాటు సుమారు 500 మంది జనం, 5 ఏనుగులు, 25 గుర్రాలు, 2 పల్లకీలు, 4 మేనాలు, 10 మంది పాదచారులు, శాస్త్ర పండితులు, ఆవులు, గేదెలు, వంటె, ఎద్దు బండ్లతో చౌకీదారులు, చడీదారులు, ఇలా అనేకమైన వాటితో శృంగేరి జగద్గురువులు ఉత్సాహంగా వస్తున్నారని తెలిసి ఆ రోజు రాత్రంతా ఎవరూ నిద్రపోలేదు. గ్రామంలో వీధులు పూర్తిగా కళాపి చల్లి రంగువల్లులు వేయబడ్డాయి. గ్రామంలో ప్రతి మూలలో మరియు మహాద్వారం వద్ద అరటి, మామిడి ఆకులతో అలంకరించి స్వాగత సన్నాహాలు వైభవోపేతంగా కనిపించాయి. అష్టమి రోజు పొద్దున జగద్గురువు వారి పరిపారం హుమ్నాబాద్ నుండి బయలుదేరగానే ఇక్కడ ఎదురు వెళ్లడానికి ప్రభు పరివారం బయలుదేరింది. ముందుగా ఏనుగు, గుర్రాలను తీసుకొని తాత్యాసాహెబు తన ఇద్దరు పుత్రులతో ఎదురు వెళ్లి పాదాభివందనం చేసి 2000 రూపాయలను కానుకగా సమర్పించుకొని స్వాగతించారు. రామశాస్త్రి వారి 2 పుత్రులను జగద్గురువుల పాదాల దగ్గర ఉంచి తాత్యావారిని వీరు ప్రభు యొక్క కనిష్ట సోదరుడు అని పరిచయం చేశారు. తర్వాత వారు తాత్యాసాహిబ్ను ఆలింగనం చేసుకొని తన మెడలో ఉన్న అమూల్య హారాలను తాత్యావారికి వేసి ఇద్దరు పుత్రులకు పుష్పహారం, కొబ్బరిని ప్రసాదంగా ఇచ్చి ప్రభు వద్దకు వెళ్లడానికి పల్లకీలో కూర్చున్నారు. హుమ్నాబాద్ నుండి స్వామి బయలుదేరగానే ఇక్కడ ప్రభు పాదయాత్రగా తనతో 2000 మంది బ్రాహ్మణులను, 2 ఏనుగులను, 2000 మంది వెనక ముందు నడుస్తుండగా తుపాకులతో నిజాం రాజ్యం యొక్క సిపాయిలు పేలుస్తూ నడుస్తుంటే పొగతో ఆ ప్రదేశం నిండిపోయి సంతులు, సాధువులు, బైరాగులు భజనతో నడుస్తూ 10,000 మందితో ప్రభువు రుమాలు కట్టుకొని పీఠాధిపతులను స్వాగతించటానికి పల్లకి బయలుదేరింది. ఇక్కడ నుండి ప్రభు పల్లకి, అటువైపు నుండి జగద్గురువుల పల్లకి మధ్య దారిలో కలిశాయి. ఆ సమయంలో ఒకే స్వరంతో జయ జయ ధ్వానాలు చేశారు. ముందుగానే ప్రభువు భక్త కార్య కల్పద్రుమ అని ఎవరు అనకూడదని జనులకు ఆజ్ఞాపించారు. కారణం ఆయన మన గురువు. ఆయనకు ఈ విధంగా మనం జయాకారం చేస్తే వారికి అమర్యాద అవుతుంది. 2 పల్లకీలు దగ్గరకు రాగానే ముందుగా స్వామివారి గర్జన వినిపించింది. ఇక్కడ ప్రభు బృందం ప్రభు ఆజ్ఞాపించిన విషయం మరిచి వెంట ఉన్న 2000 మంది ఒకేసారిగా భక్త్యర్య కల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమత్ రాజరాజ యోగి మహారాజు త్రిభువన ఆనంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంభ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక ప్రభు మహారాజుకి జై అని ఉచ్చస్వరంతో అనగానే అన్ని దిక్కుల ఆనంద పార్వస్యమైంది. ప్రభు వచ్చిన విషయం స్వామికి తెలిసి అంతమందిలో బ్రాహ్మణులతో రుమాలు కట్టుకొని, సాదా టోపీ వేసుకొని, శరీరంపై కేవలం జుబ్బాతో చేతులు కట్టుకొని ఉన్న ప్రభు స్వరూపాన్ని చూసి పల్లకీ నుండి దిగి ప్రభు వద్దకు వచ్చారు. ప్రభు నమస్కారం చేయగానే స్వామి గట్టిగా ప్రభువుని ఆలింగనం చేసుకోగానే స్వామివారి నేత్రాల నుండి ఆనంద ఆశ్రువులు రాసాగాయి. ఈ విధంగా 2 మహాపురుషుల కలయిక అద్భుతంగా జరిగింది. ఈ ఆనంద క్షణాలను వర్ణించటం ఎవరితరమూ కాదు. ఆ క్షణములో మరొకసారి ప్రభు బృందం భక్త కార్య ఉచ్చరించగానే ఆ ఆనంద క్షణములో అందరూ మైమరిచిపోయారు. కానీ స్వామి మహారాజు యొక్క పూర్వ శ్రమ సోదరుడు అహోబిల శాస్త్రి పెద్ద విద్వాంసులు అభిమానియ్యి ఉండిరి. ఆయనకు ఈ భక్త కార్య వినగానే అమర్యాదగా అనిపించి కోపం వచ్చింది. కానీ తమాయించుకున్నారు. తర్వాత 2 పల్లకీలో కూర్చుందామని స్వామి ప్రభువుకు నివేదించుకున్నారు. కానీ ప్రభువు తిరస్కరించి స్వామి యొక్క పల్లకి మొయ్యడానికి భుజాన్ని అందించారు.
కానీ ఏదైనా వాహనంలో కూర్చోవాలని స్వామి కోరగా ప్రభువు మీనాలో కూర్చున్నారు. మరియు తాత్యా సాహిబ్ కుమారులు ఏనుగు సవారిపై తాత్యా మహారాజు నడుస్తూ మాణిక్యనగర్లోని దత్తగాది వద్దకు వచ్చారు. ప్రభు స్వయంగా స్వామిని తీసుకొని వచ్చి వారికి ఏర్పాటు చేసిన రత్నఖచిత సింహాసనంపై కూర్చోబెట్టారు. స్వామి యొక్క పూజ, పాదపూజ తాత్యా మహారాజు చేసిన తర్వాత వస్త్రభూషణాలను సమర్పించుకున్నారు. ధూప దీప హారతితో పూజ ముగిసిన తర్వాత అందరికీ ప్రసాదం పంచబడి జయ జయకారాలు చేయబడ్డాయి. తర్వాత స్వామివారి భోజన కార్యక్రమం మొదలైంది. భోజనంలోకి పంచభక్ష పరమన్నాలు చేయబడ్డాయి. అందరికీ ప్రభు దక్షిణ ఇచ్చారు. ప్రభు చేసిన ఆధార సత్కారాలు చూసి జగద్గురువులు సంతోషించారు. తర్వాత ప్రభువు వద్ద నుండి వెళ్ళడానికి స్వామి అనుమతి కోరుతూ ముత్యాలహారం, 1 ఏనుగు, 4 ఉత్తమ జాతి అశ్వాలను, 1 పల్లకి, శాలువ, దుప్పటి ఇలా అనేక వస్తువులను ప్రసాదంగా ప్రభు ఎంత వద్దని వారించినా కానుకగా ఇచ్చారు. అలాగే వారి కుమారులకు వస్త్రాలను ఇచ్చారు. చివరికి బయలుదేరే సమయములో మీరు సకల మత స్థాపిత భక్త కార్య అనడం మానకండి. నాతో వచ్చిన మా సోదరుడు ఇతర పండితులు ఈ అధికారం ఎవరిచ్చారో అడగమని అన్నారు. మీ గాదికి అమర్యాద అవుతుందని అన్నారు. దానికి నేను సమాధానం ఇస్తాను. కానీ మీరు మాత్రం నేను మనస్ఫూర్తిగా ఆజ్ఞాపిస్తున్నాను. భక్త కార్య యోగ్యమైనది. సకల మత కళ్యాణం చెయ్యండి అని ఆజ్ఞాపించి జగద్గురువులు బయలుదేరి ముందు సంచారానికి వెళ్ళిపోయారు. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 158వ పేజీ 43వ భాగం. బ్రహ్మ చైతన్య గోందవ లేకర్. ప్రభు కృపా కటాక్షం కోసం అనేక మంది సంతులు, మహంతులు, యోగులు, ఫకీరులు ఎప్పుడూ మాణిక్యనగర్కు వస్తూ ఉండేవారు. సమర్థ రామదాసు సంప్రదాయంలోని భక్తి యుతులైన బ్రహ్మ చైతన్య గోందవలేకర్ చిన్న వయసులో సద్గురువులను వెతుక్కుంటూ